యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుడు ఆయన ఉచితమైన కృపలో మరొకసారి మనందరం కూడా ప్రేమించి ఆయన సన్నిధానములో ప్రభువుని స్తుతించేటువంటి అవకాశమును, ప్రభు నామమును కనపరుచుకునే అవకాశమును దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. అందును బట్టి ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. సర్వోన్నతుడైన మా తండ్రి, కృపా సమృద్ధి కలిగిన మా యేసయ్యానికి వందనాలు. ఇంతవరకు కీర్తనలు అంతట్లో తోడుగా ఉన్నారు, ఆరాధన అంతట్లో తోడుగా ఉన్నారు, నడిపించారు. నీకు స్తోత్రాలు ప్రభు. వాక్యంలోనికి వెళ్తుండగా మాకు సహాయం చేయండి ప్రభు. మానవ స్వరాన్ని తొలగించండి, మానవుని ఆలోచనలు తొలగించండి. ఈ స్థలం ముందు మా జీవితాల్లో ఏదైతే కొదువై ఉందో, ఇప్పుడున్న మాకు ఏదైతే కొదువై ఉందో ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. అయా, మేము ఆత్మీయులముగా పరిపూర్ణముగా మార్చబడడానికి అయా నీ వాక్యము చేత మాకు సహాయం చేయండి. అయా, మీ వాక్యమును మేము అంగీకరించే హృదయాలు మేము కలిగి ఉంటకు సహాయం చేయమని, మా పొరపాట్లు మన్నించి నీ కృపతో దర్శించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొకసారి మాట చూద్దాం, చూడండి. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేయగలడు అంటే సమస్త విధములైనటువంటి కృపను మన ఎడల ఆయన విస్తరింప చేయగలడు. అయితే ఎప్పుడు ఆయన నీ ఎడల తన కృపను విస్తరింప చేయగలడు అంటే పైన ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏంటంటే సర్వ సమృద్ధి గల వారమై ఉత్తమమైన ప్రతి కార్యము చేయడానికి. ఉత్తమమైన ప్రతి కార్యం అంటే మనము దేవుని లేఖనాలను బట్టి లేదా దేవునిలోకి వచ్చిన తర్వాత ఉత్తమమైన కార్యములు చేయాలని దేవుడు ఆశిస్తూ ఉంటాడు. ఆ ఉత్తమమైన కార్యములు చేయడానికి నీవు పూనుకోగలిగితే, మంచి కార్యములు చేయడానికి నీవు ఆసక్తి కలిగి ఉండగలిగితే, నీ మనస్సును ఉత్తమమైన కార్యముల కొరకు నువ్వు మలుచుకోగలిగితే దేవుడు నీ ఎడల సమస్త విధములైన కృపను నీ దగ్గర విస్తరింప చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మనకు ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తాడు. ప్రతి విషయంలో కూడా తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. అయితే దైవికముగా నీవు జీవించాలన్నా, దేవునికి ఇష్టముగా, దేవునికి విధేయత కలిగి, దేవునికి లోబడి, దేవుని వాక్యానుసారముగా నీవు జీవించాలని ఆశ కలిగి ఉన్నప్పుడు, ఆ ఉత్తమమైన నిర్ణయం నీలో ప్రారంభించబడినప్పుడు దేవుని సహాయముని ఎడల కనుపరుస్తాడు. దేనికి స్తోత్రం. మనం చాలాసార్లు అనుకుంటాం, కానీ నెరవేర్చుటకు కానీ ఆ ఉత్తమమైన కార్యములు ఆత్మ సంబంధముగా జీవించడానికి కానీ మనం ప్రయత్నం చెయ్యం. ఆలోచించడం వేరు, ప్రయత్నం చేయడం వేరండి. దేనికి స్తోత్రం. ఆలోచన వల్ల కార్యాలు జరగవు, కానీ ప్రయత్నము చేయడం వలన కార్యాలు జరుగుతాయి. బైబిల్ గ్రంథంలో ఆలోచనల కంటే కూడా ప్రయత్నములు చేసిన తర్వాత దేవుని సహాయాన్ని చూసిన వారు చాలామంది ఉన్నారు. ఆలోచన ద్వారా నీవు కానీ నేను కానీ దేవునికి ఇష్టలుగా మార్చబడలేమండి. చాలాసార్లు మనం అనుకున్నాం, కానీ ఏమైనా పనులు జరిగినాయా? ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నాం, కానీ పనులు జరుగుతున్నాయా? ఎన్నో ఆదివారాలు అనుకుంటున్నాం, కానీ పనులు జరుగుతున్నాయా? లేదు. అయితే నువ్వు ప్రయత్నం చేయడం ప్రారంభించాలి, నువ్వు పూనుకోవాలి. దానికోసం నువ్వు లేచి ముందుకు నడవడం ప్రారంభించినప్పుడు ఆయన కృప నీకు తోడుగా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని సంఘము ప్రతి ఒక్కరము కూడా ఆయన కొరకు ఉత్తమమైన కార్యములు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకో మాట చెప్తున్నాడు అక్కడ, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధిగా ఉండాలి.
మనం ఎలా ఉండాలంటే ఆత్మలో సర్వ సమృద్ధి కలిగిన వారముగా ఉండాలండి. నీవు నేను పరిపూర్ణతలోకి వెళ్ళలేకపోయినా, పరిపూర్ణులుగా జీవించలేకపోయినా దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేము. అర్థమవుతుందండి? ఏదైనా సరే పరిపూర్ణత అనేది చాలా ప్రాముఖ్యత. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ పరిపూర్ణుడిగా జీవించారు. ఆ పరిపూర్ణతలోనికి సంఘాన్ని నడిపించాలని, ఆయన పరిపూర్ణతలోనికి మనం నడిపించాలని ఆయన తన వాక్యము చేత మనకు ఉదక స్నానం చేయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీలో నాలో పరిపూర్ణత లేకుండా సాధారణమైన జీవితం జీవిస్తూ ఉన్నంత వరకు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆ కృపను మనం పొందుకోలేము. నువ్వు ప్రయత్నం చేయాలి కదా. మొదటిగా నీవు ప్రయత్నం చేయనంత వరకు నీ ఆలోచనలు నిన్ను ఎప్పుడు కూడా జయించలేవు. ఆలోచనలు మనకు ఎక్కువగా ఉన్నాయి కానీ ఆలోచనల ద్వారా మనం ఏవి కూడా సాధించలేం. అవునండి? చదువుకునే కుర్రాడు అనుకుంటాడు నేను ఎలాగైనా 100కు 100 మార్కులు తెచ్చుకోవాలనుకుంటాడు. పడుకుని అనుకుంటే పని అవుద్దా? అంటే కాలేజ్ లెక్క కొట్టేసి కూర్చుంటే పని అవుద్దా? ఎప్పుడవుతుంది? వాడు ఉదయాన్నే లెగిసి 4 గంటలకే పుస్తకం తీసి చదివితే పని అవుద్ది. లేకడమే 8ంటికి లేచి 8:15 కాలేజీకి వెళ్తే ఏమన్నా అవుద్దా? నేను అనుకుంటున్నానని కానీ చేయలేకపోతున్నాను అంటాడు. అనుకోవడం కాదు, నువ్వు ప్రయత్నం చేయాలి. ఒకసారి ప్రయత్నం చేయి, 2 సార్లు ప్రయత్నం చేయి, ఫెయిల్ అయినా పర్లా. అయినా సరే నువ్వు మరలా నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి ఆసక్తిని దేవుడు చూస్తాడు. దేనికి స్తోత్రం. ఎవరు చూడాలి మన ఆసక్తి? దేవుడు చూడాలి. మనల్ని దేవుడు ఆ ఆసక్తిని చూసి, ఇదిగో నా కుమారుడు ఆత్మ సంబంధమైన కార్యముల కొరకు, నా కుమార్తె పరిపూర్ణతలోకి రావడానికి చాలా ప్రయాసపడుతుంది, తన శక్తి సరిపోదు కనుక నా కృపను అనుగ్రహిస్తానంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. మనము మన శక్తి సామర్థ్యాలు బట్టి ఆత్మీయతగా ముందుకు వెళ్ళలేమండి. ముఖ్యంగా ఈ భూ సంబంధమైన కార్యములు మనం జయించలేము. ఖచ్చితంగా మనకి ఎవరు సహాయం కావాలో తెలుసా? దేవుని సహాయం మనకు కావాలి. మనల్ని మనం జయించడానికి కూడా దేవుని సహాయం మనకు కావాలి. మనతో మనం పోరాడడానికి కూడా దేవుని సహాయం మనకు ఖచ్చితంగా కావాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు పోరాటంలో ముందుకు రానంత వరకు, ప్రయత్నము చేయనంత వరకు కూడా నువ్వు ఓటమి కలిగిన వ్యక్తివి. అర్థమవుతుందండి? ఓటమి ఎప్పుడు వస్తుంది? పాల్గొనప్పుడు వస్తుంది సాధారణంగా. అసలు పాల్గొనకుండానే ఓటమి ఎంత భయంకరమైంది, ఎంత చండాలమైంది అది. అవునా కదా? పోరాడి ఓడడంలో ఒక సంతోషం కనబడుద్దండి. అర్థమవుతుందండి? పోరాడి ఇప్పుడు చాలా చోట్ల క్రికెట్ చూస్తాం. అవును, చూస్తారు. ఎంతమంది క్రికెట్ చూస్తారు? క్రికెట్ చూసినప్పుడు చాలా కష్టపడి పోరాడుతుంటారు. ఆఖరి మామూలుగా డమ్మీ మ్యాచ్లు వేరు, కానీ నేను చూడడం మానేసాను. దగ్గరగా ఒక 12 సంవత్సరాలు ఎందుకు క్రికెట్ చూసినాను. పిచ్చోండి, మీకంటే భయంకరమైన పిచ్చోండి. నిద్రలో కళ్ళలో కూడా ఆడేసేవాడిని. దేవుని కోసం వదిలేసేది దాన్ని. ఎందుకంటే ఆ పిచ్చి ఎక్కువ, ఏ పిచ్చి ఎక్కువ అంటే అది మన దేవుని దూరం చేస్తుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, దేవుని కోసం నాకు ఇష్టమైన చాలా విషయాలు కూడా నేను వదిలేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి అవి నన్ను జయిస్తూ ఉండే, దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా నన్ను జయిస్తూ ఉండే. కానీ దేవుని కొరకు దాన్ని మాత్రం నేను చెయ్యలేనా అని చెప్పి కొన్నిసార్లు వాటిని నేను విసర్జించడం జరుగుతుంది. ఇది ఎప్పుడుదా జరుగుద్ది అంటే మన జీవితకాలం జరుగుద్ది. ఈ పోరాటం ఎప్పుడుదా జరుగుద్ది? మనం ఒకప్పుడు వాటిని హత్తుకున్నాం కదా, అవి వదిలి రాలేవు. వాటిని ఏమంటారు? ఎక్స్ అంటారు. ఏమంటారు? ఎక్స్ కదా, ఈఎక్స్ అంటే అర్థం ఏంటి? మునుపు ఉన్నట్టు పూర్వపు స్థితుల్లో మనం దేనికైతే లోబడ్డామో అవన్నీ కూడా మనల్ని వెంటాడతాయండి. మనం ఒకప్పుడు చాలా ఎక్కువ ప్రేమించాం వాటిని. మరి ప్రేమించినప్పుడు నువ్వు వాటికి విడాకులు ఇచ్చేసినా అవి నీకు విడాకులు ఇవ్వవు. ఎప్పుడు వాటికి నువ్వు విడాకులు ఇవ్వాలి? అంటే మనం వదిలించుకుందాం అనుకున్నవి మనం వదలవండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి విషయంలో కూడా నువ్వు దాన్ని జయించాలంటే నువ్వు యేసయ్యను హత్తుకోవాలి. వాటిని హత్తుకున్నంతగా యేసయ్యను హత్తుకుంటావు. నువ్వు పూర్వపు స్థితులను హత్తుకున్నంతగా దేవుని యేసయ్యను హత్తుకుంటావు. మనం హత్తుకో. అలా హత్తుకుని ఉంటేనండి ఈ పాటి పెద్ద పెద్ద సేవకులు అయిపోవాలి. మనందరం కూడా భూలోకాన్ని తలకిందులు చేసే వీరెవరో అన్నట్టుగా మనకు పేర్లు వచ్చాయి. వస్తున్నాయా? మన ఇంటినే తలకిందులు చేయలేము మనం. మన బతుకులనే తలకిందులు చేసుకోలేము మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఆ పేరు రావాలంటే మునుపు వేటినైతే నువ్వు అంత ఇష్టంగా హత్తుకున్నావో వాటికంటే ఎక్కువగా, లేకపోతే వాటితో సమానంగా వేసిన హత్తుకుని చూస్తే మన జీవితాల్లో ఎన్ని ఆశ్చర్యకార్యాలు మనం చూడొచ్చండి. దేవునికి స్తోత్రం. నేను దేవుని కోసం ఒక్కొక్కటి విడిచిపెట్టినప్పుడు దేవుని కార్యాలు రుచి చూస్తూ ఉండేవాడు. ఎందుకంటే వీటికిలో ఇచ్చే సంతోషం కంటే కూడా యేసయ్య అధికమైన సంతోషం ఇవ్వగలడండి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు అనిపించేది వాటిని అంత ఎక్కువగా నేను ప్రేమించేవాడిని కదా, వాటితో సమానం కూడా యేసయ్యను ఒక్కోసారి ప్రేమించలేకపోతున్నాను, ప్రేమిస్తే ఎంత బాగుండేది అనిపిస్తూ ఉండేది. నిజంగా మనకు తెలిసిపోద్ది మనకి ఆత్మీయతలో లేదా మన ఆత్మలో మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఈ లోక సంబంధమైన విషయాల్లో లేదా శరీర సంబంధమైన విషయాల్లో నువ్వు పెట్టిన దృష్టిని యేసయ్య మీద పెట్టలేకపోయినందుకు నీ మీద నీకు అసహ్యం పడుతూ ఉంటుంది. ఒక్కోసారి రావాలి ఖచ్చితంగా, వచ్చినప్పుడే నీవు మార్పు చెందడానికి ప్రయత్నం చేస్తావు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఉంటారండి, వాళ్ళు ఎంతగా తిట్టినా సరే వాళ్ళు మార్పు రానంటే ఏమవుతుంది అసలు? తర్వాత ఉల్లిపాయలు, పాత సినప సామాలు, ఇంకేమంటాయి, కాగితాలు కొంటాం, అట్టముక్కలు కొంటాం, ఇది అయిపోతుంది. ఇంకేంటంటే మార్పు రాదు. ఇంకాడికి మార్పు రావడానికి వాడు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తాడో వాడు ఉన్నతమైన స్థానానికి ఒకరోజు ఎక్కగలుగుతాడండి. దేనికి స్తోత్రం కలుగునుగా. దేవుడు నిన్ను అలాగున చూడాలని ఆశ కలుగుతున్నాడు, నిన్ను ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళని ఆశ కలుగుతున్నాడు దేవుడు. దేనికి స్తోత్రం. ఒకానొక సమయంలో నువ్వు సాధారణమైన వ్యక్తివే, నేను సాధారణమైన వ్యక్తినే. మనుషులు ఏ గుర్తింపు మనకు లేదండి. మనుషులు ఎవరు మనల్ని పట్టించుకోరు, మనల్ని ఎవరు కూడా ఇష్టపడరు, మనల్ని ఎవరు కూడా ప్రేమించరు. ఎందుకంటే మన దగ్గర ధనం లేదు, మనుషులు లేరు, టాలెంట్స్ లేవు, ఏమీ లేవు. కనుక మనుషులకు నువ్వు నేను అవసరం లేదు. అయితే యేసయ్య ఖాళీ మట్టిని ఎలాగుందని చూడండి. అది మట్టిలో ఎలాగుంటాయి, అన్ని చెత్త ఇవన్నీ పెరిగిపోయి ఉంటాయి కదా, అలాంటి మట్టి ముద్దనంటే మనల్ని తీసుకున్నాడు ఆయన దగ్గరికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని తొక్కుతున్నాడండి ఆయన. ఒక పాత్ర చేయాలంటే మొదటగా ఆ మట్టిలో ఉన్నటువంటి కల్మషములన్నీ కూడా తీసివేయబడాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది తీయబడినంత వరకు కూడా సరైన స్వరూప్యము నీకు నాకు రాదండి. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో అణిగి ఒదిగి దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగి ప్రారంభిస్తామో అప్పుడు ఆయన తన సారి మీద మనం పెట్టడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన తన సారి మీద పెట్టని ప్రయత్నించినప్పుడు దాంట్లో కొన్ని వంకరలు వస్తూ ఉంటాయి. ఏమండి, దాంట్లో కొన్ని పనికిరాని బయటకు వస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటుంది కదా, వేస్ట్ మెటీరియల్ అంతా బయటకు వస్తుంది. నీవు దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుని ముందుకు నడుస్తున్నప్పుడే నీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ బయటకు రావడం ప్రారంభిస్తుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మట్టి మొత్తం చూసారు ఎప్పుడైనా ఎంత ఉంటుందండి, పైన ఎంత నీట్గా ఉన్న లోపల చాలా మట్టి ఉంటుంది. కవర్లు ఉంటాయి, కాగితాలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, పుల్ల మొక్కలు ఉంటాయి, చాలా ఉంటాయి అందులో పనికిరాని వేస్ట్ మెటీరియల్. అది ఎప్పుడైతే సారి మీద పెడతాడో దాన్ని స్వరూప్యము చేయడానికి అలాగలాగ నొక్కుతున్నప్పుడు దాంట్లో ఉన్న చెత్త అంతా బయటకు వస్తుంది. దేవుడు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఆయన సారు మీద నువ్వు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుని అప్పగించుకుంటావో నీలో ఉన్న పనికిరాని మెటీరియల్ అంతటిని కూడా దేవుడు బయట తీసి పడేస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అండి ఎవరిని కూడా పనికిరాని పాత్రగా త్రోసివేసే దేవుడు కాదు. ఎవడో కూడా పనికొచ్చే పాత్రగా డైరెక్ట్గా దేవుని దగ్గరికి వచ్చిన వాడు కూడా కాడు. ఎప్పుడైతే పనికిరాని పాత్రలుగా మనం దేవుని దగ్గరికి వచ్చామో ఆయనకు పనికొచ్చే పాత్రగా ప్రభు చేస్తాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. ప్రభువుకి ఉపయోగపడే పాత్రలుగా మనం మార్చబడాలి, దేవునికి ఇష్టమైన పాత్రలుగా మనం మార్చబడాలి. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు కదా, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. మనం చేయలేమనుకుంటున్నాం, ఆయన చేయగలడా చేయలేడా? ప్రభువుకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. మరి ఎందుకు నీ జీవితాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని విస్తరింప చేయలేడు? మరి ఎందుకు నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభువు గొప్పగా మార్చలేడు? మార్చగలడు. అటువంటి కృప ఆయన అనుగ్రహించగలడు. అయితే మనం ప్రయత్నం చేయట్లా, బలహీనులు కాస్త ఇంకా బలహీనం అయిపోతున్నాం. ఏమండి, శక్తిహీనులు కాస్త ఇంకా శక్తిహీనులు అయిపోతున్నాం. కనీసం ఒక అడుగు ముందు వేయడానికి మనం ప్రయత్నం చేయలేకపోతున్నాం. మనల్ని మనం జయించుటకు మనల్ని మనం నుంచోలేకపోతున్నామండి.
ఎప్పుడు కూడా ఓటమికి అలవాటు పడిపోయి ఓడిపోతూ 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 ఆఖరికి పనికిరాని వారంగా మారిపోతున్నాం. కానీ దేవుడు నీ ఎడల తన కృపను విస్తరింప చేయగలడు. నేను పనికిరాని పాత్రగా ఉంచుకోవడానికి కాదు ప్రభు పిలుచుకుంది. ఎన్నికలేని పాత్రగా కాదు ప్రభు నేను పిలుచుకుంది. లోకములో నశించిపోయే పాత్రగా కాదు నిన్ను నన్ను పిలుచుకుంది. ఆయన సన్నిధిలో ఆయన కొరకు పనికొచ్చే పాత్రగా ప్రభు మార్చుకోగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నువ్వు ఆయన దగ్గరికి రావాలి, నువ్వు ప్రయత్నం చేయాలి, లేవాలి. ముందు నిద్దట్లో కళ్ళగండం మానేసేయలేడు. కళ్ళు ఎక్కువ ఎక్కడికంట, మనకు అన్ని చాలా అలవాట్లు. కళ్ళు ఎంత బాగుంటాయంటే కనే కొద్దీ కళాలనిపిస్తుంది. ఎలా ఉంటుంది కళ? కనే కొద్దీ ఇంకా అవుతాయి బాగుంది, ఇంకా అవుతాయి. ఏదన్నా దెయ్యం అడ్డొస్తే తప్ప లేగం పైకి. ఏమంటే అవునా? అలా పడుకుంటాం, కళ బాగుంది అనుకోండి, ఇంకా పడుకుంటాం. లేదా ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చిరాకు వస్తుంది. అది దెయ్యం వస్తే ఎవరు లేపక్కల వెంటనే లెగిసిపోతాం. అంటే ఆటంకం రాకుండా, కీడు రాకుండా మనం ముందే లేవాలి, లేచి నిలబడాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి అన్ని విషయాల్లో ఉత్తమమైన కార్యాలు చేయడానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. మనందరికీ తెలిసిన వ్యక్తే. ఆ వ్యక్తిని గురించి ఈ దినాన్న కొంచెం ధ్యానం చేసుకుందాం. అనేక విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు, కానీ కొన్ని మాటలు ఆ వ్యక్తి గురించి మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 9వ కీర్తన. కీర్తన గ్రంథము 9వ కీర్తన మొదటి వచనం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు రాశారండి కీర్తన? ఎవరు? దావీదు. దావీదు ఏమన్నాడు తెలుసా? నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అడిగినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుని ప్రేమించాలి. దేనికి స్తోత్రం. చాలామందికి స్తుతులు చెప్పాలంటే పెద్దగా ఇష్టం రాదండి, అవునా కదా? పెద్దగా అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఏం చెప్తాను, ఎప్పుడు చెప్పే స్తుతి. స్తుతి అంటే ఏం వచ్చేద్దాం అనుకుంటా. అసలు స్తుతిలో ఎంత బలం ఉందో బైబిల్ గ్రంథం తెలుస్తుంది మనకు. దేనికి స్తోత్రం. ఏమండి, స్తుతిలో ఎంత శక్తి ఉందో బైబిల్ గ్రంథం తెలిస్తే తెలుస్తుంది. బైబిల్ గ్రంథంలో ఎంతో గొప్ప ఎరికో గోడ అంటే, ఆ గోడ మీద అంట గదులు ఉండేయంట. ఎలాంటి గదులు ఉండేయంట గోడ మీద? అంటే ఈ గది చాలా చిన్నదే, పెద్ద పెద్ద గదులు ఉండే. ఇప్పుడు గోడ మీద గది కట్టాడంటే గోడ ఎంత వెడల్పు ఉండాలి, అవునా? ఇప్పుడు సపోజ్ ఒక పాతిళ్ళు కోల్చాలంటే జేసీబీని తీసుకొస్తారు. మరి దాన్ని కోల్చాలంటే ఎన్ని జేసీబీలు కావాలంటారు? ఎన్ని రోజులు పడుతుంది అంటారు? ఎన్ని సంవత్సరాలు? ఒక్కొక్క రాయి తీసి పెడితే దగ్గరగా కొన్ని సంవత్సరాలు పడుతుంది, లెక్కలేదు. అంత పెద్ద గోడ అది. మరి అంత బలంగా కట్టుకున్నారో ఎరుకో పట్టణస్తులు. ఏమండి, ఆ ఎరుకో పట్టణస్తులకు ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆ బలం ఏంటంటే వారి గోడే. అయితే దేవుడు మాట్లాడింది ఏంటంటే, మీరు ఏం చేయాల్సిన పని లేదు, మీరు కష్టపడాల్సిన పని లేదు, ఏం లేదు. ఆ గోడ చుట్టూ, ఆ పట్టణం చుట్టూ 7 సార్లు తిరగండి, 7 రోజులు అంతే. దేనికి స్తోత్రం. వారు ఏం చేశారంటే తిరుగుతూ దేవుని స్తుతించడం ప్రారంభించారు. ఆ స్తుతి ఏం చేసిందంటే జేసీబీలు కూడా చేయలేని పని చేసిందండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు తన జీవితంలో అంటున్న, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. మన జీవితంలో మొట్టమొదటిగా ఉత్తమమైన కార్యం ఏంటంటే, ప్రతి దినము నీలో నీ హృదయములో దేవుణ్ణి స్తుతించేటువంటి పూర్ణ హృదయం నీకు కావాలి. దేవునికి ఘనత చెల్లించే, దేవునికి కృతజ్ఞతలు చెల్లించే, లేదా దేవుని గణపరిచేటువంటి మనసు నీకు కావాలి. ఎప్పుడో ఆదివారం ఒకసారి వస్తాం, ఆ ఒక్కరోజు చెప్పే స్తుతి సరిపోద్ది అంటారు అసలు చెప్పాలంటే. ఏమ్మా, నువ్వు ఆ స్తుతులు చెబుతూ ఉన్నప్పుడు, దేవుని గణపరుస్తూ ఉన్నప్పుడు నువ్వు శక్తి పొందుకోగలుగుతావు. అసలు ఇక్కడ చెప్పే స్తుతుల్లో మీకు కానీ నాకు కానీ శక్తి వస్తుందంటారా? ఏమండి, నిద్ర వస్తుంది,
నిద్రావ్యవస్థలో చెప్తా ఉంటాం ఆ స్తుతులు కూడా. నువ్వు స్తుతులు ఎప్పుడు చెప్పాలంటే దేవుడు చేసిన కార్యాలను తలపోసుకుంటూ చేయాలి నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుల్లో ప్రస్తుత దినాల్లో తగ్గిపోయింది ఏంటంటే ఆ స్తుతి చెప్పడమే. అంటే స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అన్నాడు. ఘనత అది. నువ్వు నేను స్తుతి చెప్పడం వల్లే దేవునికి ఘనపరచడం అంటే అది నీకు కూడా ఘనతే. దేవునికి స్తోత్రం. అపవాదిగడు నిన్ను దేవుని స్తుతించనివ్వడు, అపవాదిగడు దేవుని ఘనపరచనివ్వడు, దేవునికి చెల్లవలసిన మహిమను నువ్వు చేతవాడు చెల్లించనివ్వడు. ఎవరికో చెల్లిస్తూ ఉంటావు, నువ్వు ఎవరికో చెప్తా ఉంటావు, ఎవరికో మహిమ చెల్లించుకుంటావు. కనుక మన జీవితాలు అంత వృద్ధి కావట్లేదండి. స్తుతి చేసే జీవితము ఖచ్చితంగా ఆశీర్వాదకు ముందుకు ఉంటుందండి. స్తుతి చేసే జీవితం మనకు కావాలి. ఎలాంటి జీవితం ఉండాలి మనకి? నీ పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించాలి. ఆయన అద్భుత కార్యములన్నింటినీ కూడా వివరించేవారు. మొదట మనకు తెలియాలిగా వివరించాలంటే. ఎప్పుడన్నా నీ ఫ్రెండ్స్కి దేవుని కార్యాలు వివరించేవా? ఏమండి, నువ్వు తెలిస్తే మొదటిగా దేవుని కార్యాలు ఇతరులకు చెప్పగలుగుతావు. నా దేవుడు గొప్పవాడు, ఆయన అద్భుత కార్యాలు చేయగలిగడానికి అసాధ్యమైంది ఏది. నా జీవితంలో ఇలాంటి కార్యాలు ప్రభు జరిగి నువ్వు అనుభవించాలి, చెప్పాలి. మనం అనుభవించము, చెప్పం. అంతేనా? గుడ్లప్పకించి చూస్తూ ఉంటాం అంతే. దేవునికి స్తోత్రం. అనుభవించాలండి. స్తుతి చెబితే నువ్వు అనుభవించగలుగుతావు, దేవుని గణపరిస్తే నువ్వు అనుభవించగలుగుతావు. నీ మట్టుకు నీవు నీ హృదయపూర్వకముగా నీలో నీవు ప్రేరేపించబడి నా దేవుని నేను స్తుతిస్తాను, నా దేవుని నేను గణపరుస్తాను, నా దేవుని కీర్తిస్తాను, నా దేవుని కొనియాడతా అని నీలో నీవు రాగాలి. సాతాను గడి స్తుతులు మన దగ్గర నుంచి చేయనివ్వడండి. ఎందుకంటే స్తుతిలో ఎంత శక్తి ఉందో అడిగి తెలుసు. ఎరుకో గోడ కంటే గొప్ప శ్రమలు మనకు ఉన్నాయా? ఏమండి, ఉన్నాయంటారు లేవా? అసలు ఎరుగో గోడ చాలా భయంకరమైన గోడ అండి. అది చాలా బలమైన గోడ. అసలు అదే దేవుని స్తుతిని ఆపలేకపోయింది అంటాడు. ఈసన గారు చక్కని కీర్తన రాజుడు అందులో. స్తుతిని ఆ ఎరుకో గోడలు ఆపలేకపోయి అంటాడు. దేవునికి స్తోత్రం. అలాంటి స్తుతిని నీ నోట్లో నుంచి ప్రభు రావాలని ఆశపడుతున్నాడు. నువ్వు స్తుతించకపోయినా ఆ రాళ్ళు దేవుని స్తుతిస్తున్నాయంట. యేసుప్రభు వారు అన్నారండి ఈ మాట. ఏమండి, మీరు స్తుతించకపోయినా రాళ్ళు దేవుని స్తుతిస్తున్నాయి. స్తుతి ఎవరికి అంటే దేవునికి చెల్లించడం వలన నీకు బలం. నీకు బలం ఏ బలం అనుకుంటారు? ఇంతకు ఆత్మీయ బలం. అది దేవునికి స్తోత్రం. నీ ఆత్మీయతలో బలము పొందుకోవాలంటే అసలు చెప్పాలంటే శరీర సంబంధంగా బలం కావడానికి చాలా తిండి తింటాం. అవునండి, రోజు 2 గుడ్లు, రాగి జావ, ఏమండి ఇంకేందంట, చికెను, మటను భయంకరంగా ఇలా తిన్నప్పుడు శరీరం పుష్టి కలుగుద్ది. మరి ఆత్మ బలం కావాలంటే ఏమండి, ఫర్ సపోజ్ నేను ఉన్నానండి, మీరందరూ బలంగానే ఉన్నారు, బలహీనలు ఎవరు లేరుగా, పోరాడలేము ఎవరితోటి. పిల్లల పైన ఉన్నారా? సరన్నే కొట్టేస్తుంది నన్ను, డింపులు కొట్టేస్తుంది, జస్సు కొట్టేస్తాడు, బాజీ కొట్టేగాళ్ళు. మీరు అందరూ కూడా బలంగానే ఉన్నారు, పర్లా. దేవునికి స్తోత్రం. ఆత్మీయతకు ఆత్మ ఒక శరీరం అనుకోండి, నుంచమ్మ ఒకసారి. ఈ శరీరం ఒక బలం అనుకోండి, నుంచో. నువ్వు కూడా వివరించేస్తాను, సింపుల్గా తేలిపోద్ది కదా. ఈ రెండు పోటాపోటీగా ఉన్నాయి ఇప్పుడు. అవునా? ఎలా ఉన్నాయి? నువ్వా నేను అన్నట్టుగా ఉన్నాయి. అర్థమవుతుందండి? ఎలా ఉన్నాయి? అటు తిరగండి ఒకసారి. ఉన్నాయి లేవా? ఏదో కొంచెం ఈ శరీరం బలంగా ఉంది, ఆత్మ కొంచెం బలహీనంగా ఉంది. రండి. ఎందుకు ఈ రెండు వేరు కాదు, ఒకటే. ఇప్పుడు ఈ రెండు నేను అనుకోండి, ఫర్ సపోజ్. ఏమన్నా, ఇది నా శరీరం, ఇది నా ఆత్మ. నా శరీరాన్ని నేను చక్కగా 3 పూటలు పెడుతున్నాను దట్టంగా, కాబట్టి ఇలా పెరిగింది. దీనికి కొంచెం తగ్గించాను అంటే ఏంటి, 3 పూటలు పెట్టట్లా, ఒక పూట పెడుతున్నా. అది కూడా ఏదో పోగంటో 10 నిమిషాల్లో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను. ఇది లేకపోతే దారిలో వెళ్తా పాట పాడుకోవడమో ఏదో పెట్టేస్తున్నాను. చూడండి, దారిలో చిరుతిళ్ళు తింటాం కదా, వెళ్ళిపోయి సెగోడీలో బఠానీలో చిరుతిళ్ళు పెడుతున్నాను అనుకోండి. పోండి, దీన్ని బలంగా పెట్టట్లా, చిరుతిళ్ళు పెడుతున్నాను. ఈ రెండు ఇప్పుడు కుస్తీ పోట్లు అంటారు, తెలుసా? కుస్తీ పోటీ అని అంటారు. తోసుకోండి ఒకసారి, ఎవరెవరిని తోస్తారు? వాళ్ళు తోసుకోండి అమ్మ సరదాగా, ఎవరి మీద పడిపోకుండా. వెనకాల మనుషులు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ అంబులెన్స్ రావాలి. ఇప్పుడు అర్థమవుతుందండి. ఈ రెండు తోసుకుంటున్నప్పుడు ఎవరు గెలుస్తున్నారు? ఏమండి, కూర్చోండి. ఎవరి జీవితంలోనైనా ఇదే మాట.
ఎవరు గెలుస్తున్నారు? శరీరం గెలుస్తుందా, ఆత్మ గెలుస్తుందా? ఏమండి, శరీరం ఓడిపోవాలంటే ఏం చేయాలి? నువ్వు చేయాల్సిందే. ఎవరో చేయరు, నేను చేయను, సేవకులు ఎవరో చేయలేరు, దేవుడు కూడా దిగొచ్చి చేయలేడు. చేయాల్సింది ఎవరు తెలుసా? ఏం చేయాలంటే తిండి పెట్టడం మానేయాలి. ముందు ఏం చేయాలి? నేను నన్ను ఆలోచన చేశానండి. ఉపవాసాలు చేయాలి. అంతకే ఏం చేయాలి? ఎప్పుడు 3 అవుద్దా అని ఉపవాసం కాదు, కక్కుర్తి ఉపవాసాలు కాదు. ఏ కక్కుర్తి ఉండాలి తెలుసా నీలో? ఇంకొక రోజు చేద్దాం. ఏమనాలి? ఒకరోజు నియమించుకున్నావా, నీ ఆత్మ కొంచెం బలం తెచ్చుకుందా. ఎప్పుడునండి ఆత్మ తిండి అడగదండి. ఎవరు అడుగుతారు? శరీరం అడుగుద్ది. నాకు ఆ డ్రింక్ తేవా, లిమ్కా కావాలంటే లిమ్కాయే తాగాలని పెడతావునా. ఆ టైంలో వేరే డ్రింక్ ఏది వచ్చినా సరే దాన్ని బీట్ చేయలేదు. అలా శరీరాన్ని మనం పోషించుకుంటున్నాం కానీ ఆత్మను పోషించుకోవట్లేదు. కాబట్టే ఆత్మ మీద శరీరం కూర్చుని పోయింది. ఎవరి మీద ఎవరు కూర్చున్నారు? ఎవరి మీద ఎవరు కూర్చోవాలి? ఇంతకీ శరీరం మీద ఆత్మ కూర్చోవాలి. అవునండి, శరీరం మీద ఆత్మ కూర్చోవట్లేదు. ఇంతకే దేనికి స్తోత్రం. ఇప్పుడు ఏమవుతుందంటే పని అవ్వట్లేదు. అది ఎంత గింజుకుంటుందా, ఎంత ప్రయత్నం చేస్తున్నా అనుకుంటుంది అంతే కింద నుంచి. నేను అలాగన్నా ఒక రోజున బలం తెచ్చుకుని నీ మీద కూర్చుంటాను అనుకుంటుంది కానీ పని అవ్వట్లేదే. ఇంతకీ చెయ్యాల్సింది ఎవరంటే నువ్వే. దేనికి స్తోత్రం. ఈ పైన కూర్చున్న దానికి ఒక వారం రోజులు 40 రోజులు ఉపవాసం పెట్టావనుకో, కింద దానికి బలం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, దేవునికి దగ్గరగా ఉంటూ, నువ్వు ఖాళీ సమయాల్లో మనుషులతో మాట్లాడడం మానేసి దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నావంటే కిందదే పాపాయిలాగా ఇలా బలం వచ్చేస్తుంది. తెలుసా పాపాయి షో? తెలుసా మీకు? చూసారు ఎప్పుడైనా? ఏమవుద్ది? ఆడొక స్పినచ్ తినగానే ఇలా కండలు వచ్చేస్తాయి. అలా కింద ఉన్న ఆత్మకి ఏం వస్తుంది అంటే బలం వస్తుందండి. బలం రాగానే కింద నుంచి గిబ్బను గుద్దుద్ది. ఎలా గుద్దుద్ది? గిబ్బు అని అన్నది సరే, బిబ్బు కాదమ్మా, గిబ్బు. ఒక్క పంచ అవగానే శరీరం ఎగిరి కింద పడుతుంది. ఇప్పుడు ఆత్మ దాని మీద కాలేసి ఉంచుంటుంది. దేనికి స్తోత్రం. ఇంతకీ ఎవరిది? ఎందుకు పక్క వాళ్ళ ఆత్మ కాదండి, నీ శరీరమే, నీ ఆత్మే అది. దేనికి స్తోత్రం కలుగునుగా. మనము శరీరముగా బలం తెచ్చేసుకుంటున్నాం కానీ ఆత్మీయంగా నశించిపోయాం, ఆత్మీయలో బలహీనతలు అయిపోయాం. కాబట్టి మనము మన శరీరాన్ని జయించలేక ఓడిపోతూ ఉన్నాము. ఓడిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటండి? నిత్య నరకాగ్నికి వెళ్తారండి. నువ్వు జయించగలుగుతున్నావా, ఓడిపోయి ఉంటున్నావా? జయించిన వాడు పరదేశిలో జీవవృక్ష ఫలమును భుజించనిత్తునని చెప్పి వాక్యం చెబుతుంది. జయించే విషయంలో నువ్వు అసలు కనీసం ముందుకు రావట్లా. రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు ఒకవేళ మీకు వాళ్ళ రోడ్డు మీద ఒక గీత గీసేయండి, ఆ వీధి చివరి దాకా రన్నింగ్ రేస్ పెడతా అంటే ఎంతమంది పాల్గొంటారు? మీలో చేతులు ఎత్తండి ఒకసారి పాల్గొనే వాళ్ళు. మిగతా వాళ్ళందరూ ఎందుకు ఆగారు తెలుసా? మేము ఎలాగో ఓడిపోతాం కాబట్టి, మేము ఎలాగో గెలవలేం కాబట్టి మేము డ్రాప్. ఇదే జరుగుతుంది మన ఆత్మీయ జీవితంలో. ఏమవుతుందో తెలుసండి? ఎలాగో మనం చేయలేం, ఎలాగో మనం ఉండలేం కాబట్టి ఈ శరీరాన్ని గెలవనివ్వలే అని చెప్పి అంటున్నామండి. కాదు కాదు, శరీరాన్ని నువ్వు నలగొట్టుకోవాలి. దేనికి స్తోత్రం. నీ ఆత్మీయ జీవితంలో వృద్ధి కలగాలి. నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో సమస్త విధములైన కృప దేవునికి అనుగ్రహిస్తాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. దావీదు ఎప్పుడూ కూడా చేసే పని ఏంటంటే స్తుతి చెప్పేవాడు అంటాడు. ఏం చెప్పేవాడు? అసలు తన జీవితంలో ఏం జరగకపోయినా స్తుతి చెప్పాడు. ఒకప్పుడు గొర్రెలు కాసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడే దావీదు స్తుతి చేసిన తర్వాత, స్తుతి చేస్తూ ఉన్నప్పుడు ఆ స్తుతికి బదులుగా దేవుడు రాజుని చేశాడండి. దేనికి స్తోత్రం కలుగునుగా. నువ్వేమంటావు? స్తుతి కూడికి పెట్టుకోవాలన్నా, కృతజ్ఞత కూడికి పెట్టుకోండి, ఏమన్నా కార్యం జరగాలి. అవునా? అవునా కాదండి? కార్యం జరగకుండా ఎవరిని పెట్టుకుంటా? కార్యాలు జరిగినా కూడా మనం పెట్టుకోం. కార్యాలు జరిగితే పెట్టుకుంటానంటాం. అసలు ప్రతి ఒక్కరం కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించే బద్దులమై ఉన్నామంటున్నాడు పౌలైతే. దేవుడు చేసిన మేలుల్లో దేనిని మరవద్దు అంటున్నాడండి.
దేవుడు చేసిన కార్యాలను మనం ఎల్లప్పుడూ కూడా తలపోసుకుంటూ ప్రభువుని మనం గణపరిచే వారమై ఉండాలి. దేనికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు స్తుతి చేయడం మానేస్తావో, ఎప్పుడైతే దేవుని గణపరచడం మానేస్తావో, ఎప్పుడైతే దేవుని మహిమపరచడం, దేవుని కార్యాలు ఆలోచించడం మానేస్తావో, నీ జీవితం పతనం అవడం ప్రారంభిస్తుంది. సాతానుగాడు నీ జీవితంలో ప్రభుని స్తుతించేటువంటి మనసు నీలోకి రానివ్వడు. జాగ్రత్త. వాడిని చేయించి దేవుని స్తుతించే మనసు నీలో ఎప్పుడైతే ప్రారంభించుకుంటావో నీ ఆత్మీయ వృద్ధిని నువ్వు చూడగలుగుతావు. దేనికి స్తోత్రం. మొదటిగా మనలో ఉండవలసిన ఉత్తమమైన పని అదేనండి, దేవుని స్తుతించటం. స్తుతించే మనసు మనకు కావాలి. రెండోది చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34, 37. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 34 నుంచి 37 వచనాలు. అందుకు దావీదు సౌలుతో ఇలాగన్నాడు, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాస్తుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందులో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాన్ని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. దేవునికి ఏం చెప్తున్నాడు? ఇంతకీ దావీదు ఎంత ఉంటాడండి? పొట్టోడండి. ఎంత ఉంటాడు? ఒక 10-12 సంవత్సరాలు అనుకోండి ఆ వయసు వచ్చేటప్పటికి. అంత చిన్న వయసులోనంట ఎలుగుబంటిని సింహాన్ని చంపాడంటాడు. ఏం చేశాడు? మనం ఒక పావును చంపామనుకోండి, మెల్ల వేసుకుని నేనే చంపానంట. అవునా? ఏమంటా? అప్పట్లో ఫోటోలు లేవు కాబట్టి, లేకపోతే దావీదు ఇన్ని ఫోటోలు వైరల్ అయ్యేవో, ఏదో చేతితో డ్రాయింగ్లు వేసి ఈ మధ్యన వస్తున్నాయి. కానీ అవునా, ఒక పావును చిన్న బురద పావును చంపినా మనం ఫోటోలు దిగుతాం దిగవా అండి. ఫోటో తీసి పావును చంపానంట. చెప్పింది ఏంటంటే మన బలం మీద, మన బలంతో పావును చంపాను. కానీ దావీదు ఏమన్నా తెలుసా? ఎలుగుబంటిని సింహాన్ని చంపడానికి దేవుడు నాకు తోడున్నాడు అన్నాడు. దేనికి స్తోత్రం. ఏం చేశాడు? తర్వాత ఈ గొలియాతును కూడా నాకు అప్పగిస్తాడు. 2 విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఏంటంటే, ఒకటి, దేవుని కార్యాన్ని మహింపరుస్తున్నాడు. తన పనిని కూడా దేవుడే జరిగించాడు. తన గొప్పతనం చెప్పుకోవాలా. ఎవరు చెప్పుకోలేదు? దావీదు తన గొప్పతనం చెప్పుకోవాలా. వాటిని చంపడానికి బలం ఇచ్చింది దేవుడే. రెండోది, విశ్వాసం చూపిస్తున్నాడు. ఏంటంటే, గొలియాతును కూడా నాకు అప్పగించగలడు. దేనికి స్తోత్రం. ఈ 2 కూడా నీ జీవితంలో ఉండాలి. ఏంటి అంటే, దేవునికి నీ ఘనత ఇవ్వాలి. మన దగ్గర ఏ గొప్ప ఉండడానికి వీల్లేదు. దేనికి స్తోత్రం. మన దగ్గర ఏ ఘనత ఉండడానికి వీల్లేదు. కేవలం దేవుని తోడుగా ఉంటేనే, దేవుని కృప మనకు తోడుగా ఉంటేనే దేన్నైనా మనం జయించగలుగుతాం, దేన్నైనా మనం పొందుకోగలుగుతాం. రెండవది, మునుపటి విషయాలను దేవుడు జరిగించిన రీతిగా తర్వాత విషయాలు కూడా దేవుడు జరిగించగలడనే విశ్వాసం నీలోకి రావాలి. గొలియాతును చూసిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక్కడికి కూడా ధైర్యం చాలేదండి. అక్కడ చదివితే 40 రోజులు వచ్చి వెళ్తూ ఉండేవాడు అంట గొలియాతు. ఎన్ని రోజులు? 40 రోజులు వచ్చి ఛాలెంజ్ చేశాడంట. చదివితే ఏమన్నాడు అంటే, వచ్చే బాబు, మీలో ఎవడైనా సరే ఒకడు రండి, నేను ఒక్కడనే వస్తా. మీలో ఎవడైనా సరే నన్ను చంపితే ఫిలిస్తీన్లు మీకు లొంగిపోతారు. మీలో ఎవడైతే ఇశ్రాయేల్ పక్షంగా వస్తున్నాడో వాడు ఎవరైనా చనిపోతే నా చేతిలో, మీ ఇశ్రాయేల్ అందరూ నాకు దాసులు అయిపోవాలి. ఎలాగుందండి? ఇశ్రాయేలులో బలశౌరులు ఉన్నారండి, బలం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా వారి బలం మీదే ఆధారపడిన వారు. వారందరూ కూడా వారి జ్ఞానం మీద ఆధారపడిన వారు, వారి శక్తి మీద ఆధారపడిన వారు. కాబట్టి వారి తర్వాత వచ్చిన వాడిని చూసినప్పుడు వారికి భయం పుట్టింది. ఏమొచ్చింది? కానీ దావీదు తన బలం మీద ఆధారపడిన వాడు కాడు, తన శక్తి మీద ఆధారపడిన వాడు కాడు. ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. చూడండి, 45వ వచనం నుండి చదువుదాం, 47 దాకా. దావీదు
నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని, ఈ గొలియాతు అంత పెద్దగా ఉన్నా సరేనండి, గొలియాతు బల్లెం ఉందంట, ఈటె ఉందంట, పైన మొత్తం కవచం అంతా ఉంది. ఇంతకు రాగితో చేసిన కవచం అంటండి గొలియాతు ధరించింది. దేనితోటి? రాగితో చేసినటువంటి కవచాన్ని ధరించుకున్నాడు. నువ్వు అలాగొస్తున్నావు. చదవండి. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదకి వస్తుంది. దావీదు ఎలాగ వస్తున్నాడు? ఎందుకే? ఈటు తీసుకురావట్లా, కవచాలు వేసుకురావట్లేదు, దేన్ని వేసుకురావట్లేదు. కానీ నువ్వు ఎవరినైతే తిరస్కరించావో, ఏ ఇశ్రాయేలు అయితే బలహీనుడు అంటున్నావో, ఏ ఇశ్రాయేలు దేవుణ్ణి అయితే నువ్వు దూషిస్తున్నావో, ఆ ఇశ్రాయేలు దేవుని నామం పేరిట వస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి. ఏంటండి ధైర్యం? ఏంటండి చంపడం పక్కనట్టండి. తల ఎంత ఉంటుందో తెలుసా? ఇదిగో చూడండి ఒకసారి, కనబడుతుందా? గొలియాతు తల ఎంత ఉంటుందండి? ఎత్తు ఒకసారి. అయ్యి బాబోయ్, గొలియాతు తల ఎంత ఉంటుంది? ఎంతమంది ఎత్తాం? నేను ఒక 100 కేజీలు, ఆయన ఒక 70 కేజీలు కలిపి ఎత్తితే తలపైకి లేచింది. దావీదు బరువు ఎంత ఉంటుంది? మహా అయితే 40 ఉంటుందండి. ఎలాగెత్తాడండి? ఏంటంటే ఆ ధైర్యం పిచ్చ ధైర్యం కాదంటారా? ఈ దినాన నిన్ను నేను చంపి నీ తలను తెగవేతును, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూమృగములకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం తెలుసా? ఫిలిష్తీయులందరూ నేనంటండి ఆకాశ పక్షులకి భూమృగాలకి ఎగరేస్తాడంటే. దేనికి స్తోత్రం. ఫుడ్ సిద్ధపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? భయంకరమైన నాన్ వెజ్ భోజనం రెడీ చేస్తాడంటే. దేనికి స్తోత్రం కలుగునుగా. దేని చేత? కత్తి చేత కాదు. దేవుడు కత్తి పట్టుకుని వచ్చేవాడు కాదండి ఆయన. దేనికి స్తోత్రం. నీ జీవితంలో దేవుని కార్యాలు చూడాలంటే ఇలాంటి విశ్వాస సంబంధమైన పలుకులు నీలో ఉండాలి. గొలియాతుని చూడగానే అక్కడ వాళ్ళందరికీ కూడా ఉన్న బలం కారిపోయిందని మొత్తానికి. మేము వెళ్ళలేము. దావీదు అన్నలు 3 ఉన్నారంట సౌలు దగ్గర, బలమైన వాళ్ళు, నాకులాగా ఉన్నారు వాళ్ళు కూడా ముందుకెళ్ళా. వీళ్ళు 40 రోజులు ఆ ఫిలిష్తీయుడైన గొలియాతు వచ్చి, ఒరు బాబు ఎవరు ఉండట్లేదా? ఇప్పుడు 40 రోజులు ఎవడో ఒకటి ఎక్సర్సైజ్ చేసినా ఒక 40 రోజుల్లో భయంకరమైన బలం తెచ్చుకొచ్చాయండి. అది కూడా అసలు ముందరికి గుండు ధైర్యం సరిపోవట్లా. ఏం చేయాలట్లా? గుండు ధైర్యం అంటే ముందుకు వెళ్ళచ్చు. అవునా? పాము వస్తే ఎంతమంది వెళ్తారు గుండు ధైర్యం ఎదరికి? చెప్పండి అమ్మా. పావుని చంపడానికి గుండు ధైర్యం ఎదరికి ఎంతమంది వెళ్తారు? వెళ్తావా? సదా తీసుకెళ్తాను. పావుని చూడగానే అంత దూరం పరిగెడతాం చాలామంది. అవునండి. కానీ గొలియాతుని చంపడానికి దావీదుకున్న ధైర్యం ఏంటంటే దేవుడే దావీదుకు ధైర్యము. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరూ గొలియాతు అంత ఉన్నాడని చూశాడు, కానీ సర్వోన్నతుడైన దేవుడు ముందు గొలియాతు చిన్న మెడతని దావీదు ఒక్కడే చూశాడండి. నీ జీవితంలో గొలియాతు వంటి శ్రమలను జయించటకు నీ విశ్వాసమే కారణమై ఉండాలి. నీ జీవితంలో వస్తున్న భయంకరమైన శోధనలు జయించుటకు గొలియాతు వంటి శ్రమలైనను, గొలియాతు వంటి శోధనలు నీ మీద ఉన్నా సరే నువ్వు ఆ ఇశ్రాయేలు ప్రజల వలె భయపడిపోవాల్సిన అవసరం లేదు. కానీ దావీదు వలె ధైర్యము కలిగి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే యుద్ధము యెహోవాదే. నీ పక్షముగా యుద్ధం చేయవాడు ఎవరో? దేవుడే. మనం బతుకున్నామని నడిపించడం చాలా కష్టమైంది. అవునా కాదా? ఎంతమంది నడిపించగలరా? నా వల్ల అయితే కాదు. నా వల్ల అయితే, మీ వల్ల అవుద్ది, మీ అందరూ టాలెంటెడ్ పర్సన్స్ ఏమో, కానీ నా వల్ల అయితే కాదు. ఎవరు నడిపించగలరంటే దేవుడే. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, ఎప్పుడైతే దేవుని శక్తి మీద ఆనుకుంటావో, అప్పుడు దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు. దేవునికి అవకాశం ఇవ్వాలి కదండి. ముందు దేవుడికి ఏం ఇవ్వాలి మనం? దేవుడు అవకాశం తీసుకోలేపని అవకాశాలు తయారైపోతాయి.
దేవునికి అవకాశం ఇచ్చి చూడాలి మనం. దావీదు దేవునికి అవకాశం ఇచ్చి ముందుకెళ్ళాడు కాబట్టి ఒక్క రాయితో ఏం చేశాడు? గొలియాతుని చంపి గొలియాతు పేకను నరికాడు అంటే. దేనికి స్తోత్రం. ఎంత పెద్ద పను తెలిసేందుకే. ఒక ఎద్దుని బలించినప్పుడే ఎంతో పెద్ద కత్తిని తీసేస్తారు, చాలా కష్టం అది. ఇప్పుడు గొలియాతు పేక నరకాలంటే కూడా అంత కష్టమే. గొలియాతు కత్తి ఎంత ఉంటుందంటే నా అంత ఉంటుందంట. దావీదు ఎంత ఉంటాడంటే నా భుజానికి వస్తాడు. దావీదు కంటే పెద్దోడెవరో, ఎందుకంటే పెద్దదెవరంటే కత్తి అండి. దావీదు వెళ్ళి గొలియాతుని చంపడానికి గొలియాతు కత్తి తీసుకున్నాడు అంటే ఎంత ఎత్తాలండి దాన్ని. చూడండి దేవుని శక్తి ఎంత బలమైందో. అలాంటి బలమైన శక్తిని దేవుని ద్వారా నువ్వు నేను పొందుకోవాలంటే దావీదు వంటి విశ్వాసం మనకు కావాలి. దావీదు వల్ల మన బలం పొగుడుకోవడం కాదు, దేవుని బలాన్ని పొగిడే వారమై ఉండాలి. మన దేవునికి స్తోత్రం కలుగునుగా. దావీదు సింహాన్ని చంపాడు, ఎలుగు బండిని చంపాడు, కానీ చెప్పింది ఎవరినంటే నా దేవుడే వాటి నుంచి నన్ను విడిపించాడు, వాటిని చంపడానికి బలం ఇచ్చాడు కదా. అలాగే గొలియాతు నుండి కూడా నన్ను విడిపించి గొలియాతుని దేవుడు నాకు అప్పగించగలడు అన్నాడు. అలాగే నీ జీవితంలో వస్తున్న పరిస్థితులు ఒకప్పుడు ఇది నేను చేసా, ఒకప్పుడు తీసా పక్కెట్టండి. ఏమండి, నిన్ను నువ్వు జయించగలుగుతున్నావు. ముందు నిన్ను నువ్వు జయించుకోగలుగుతున్నావా? పొద్దులేసి ప్రార్థన చేయగలుగుతున్నావా? రోజు కనీసం ఒక 10 అధ్యాయాలు పుస్తకం చదవగలుగుతున్నావా? బైబిల్ చదవగలుగుతున్నావా? స్తుతి చెప్పగలుగుతున్నావా? నిన్ను నువ్వే జయించుకోలేనప్పుడు ఇంక సాతాన్ని ఏం జయిస్తావు? మొదట ఎవరిని జయించుకోవాలంట? సాతాను కంటే బలమైన దేవునికి స్తోత్రం. సాతాను గాడి కంటే బలమైన నిన్ను జయించుకో. వాడికంటే నువ్వు బలవంతుడు కాదా? ఒప్పుకోరా కాదా అండి? సాతాను బలమైనోడే, మీరు బలమైన వాళ్ళ అండి? చెప్పండి అమ్మా. కాదు, ఆడెప్పుడో చచ్చాడండి, ఆడు తోక జాడిస్తున్నాడు. మనం బతికున్నాంగా. వాడు తోక కంటే మీరే బలం ఎక్కువ. కాబట్టి మిమ్మల్ని మీరు జయించుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా సాతాను గడి మీరు జయించేసినట్లే. దానికి స్తోత్రం. కాబట్టి నీ శరీరాన్ని నువ్వు జయించడం ప్రారంభించు. నీ ఆత్మకు నువ్వు ఆహారం పెట్టడం ప్రారంభించగలిగితే సాతాను గడు అప్పటికప్పుడు నీ శరీరాన్ని జయించడంటే నన్ను జయించడం పెద్ద కష్టం కాదనుకుంటాడు. అర్థమవుతుందండి? ఇవన్నీ లింక్ అయి ఉన్నాయండి, ఏం లేదు. ఈ ఆత్మీయ జీవితంలో అన్నీ లింకప్ అయి ఉంటాయి. సాతాను గడి జస్ట్ ఏం చేస్తాడు? నీ శరీరాన్ని నువ్వు జయించుకోరా చాలనుకుంటాడు అంతే. ఎప్పుడైతే నీ శరీరాన్ని నువ్వు జయించడం ప్రారంభిస్తావో వాడు ఆటోమేటిక్గా నీ నుంచి దూరం అయిపోతుంది. ఎందుకంటే ఆత్మ బలం తెచ్చుకున్న తర్వాత మన దగ్గర నిలబడలేడండి. ఆత్మ బలము మనలో ఉన్న తర్వాత సాతాను గడి మన ముందు నిలబడలేదు. దేనికి స్తోత్రం. కనుక రెండవది ఏంటంటే విశ్వాసము కలిగిన వారమే దేవుని కార్యాలు మనం వివరించే వారముగా, ఆయన బలమును మనం వివరించే వారంగా ఉండాలి. మూడో చదువు 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 5 నుంచి 12. 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 5 నుంచి 12. రాజైన దావీదు బహూరీము అనే దావనకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు, అయ్యబాబు ఏం చేస్తున్నాడు? సౌలు కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడంటే వచ్చి దావీదు ఆ ఊర్లోంచి వెళ్తున్నాడంట. ఆ దావీదు వెళ్తుంటే వెనకాల తిరిగితే ఏం చేస్తున్నాడు? ఎందుకే? ఏమండి, నువ్వు నాశనం అయిపోవాలి, నీ కుటుంబం నాశనం అయిపోవాలి, నువ్వు పాడైపోవాలి, నువ్వు ఇలాంటోడు అలాంటోడు అని చెప్పి తిడుతున్నాడు అంటాడు. అదేగా చెప్పించడం అంటే. తర్వాత ఆ స్థానంలో నువ్వు కానీ ఏం కానీ ఏం చేస్తాం? దావీదు వారిలో కత్తి ఉంటుందండి. ఎక్కడ? ఇలా తీసి ఇలాగ అన్నందుకు ఏం చేయాలంటే ఎంతకే ఇలా తీసి అంటాం. ఆ తల ఇల్లు ఎక్కడో బెత్లెహేంలో పడుతుంది. అవునా? అలా చేస్తారా చేయరా? నేనైతే అదే చేస్తా. కానీ ఏం చెప్తున్నాడు చూడండి తర్వాత. జనులందరూ బలాఢ్యులందరూ దావీదు, చూడండి దావీదు పక్కన ఎవరెవరు ఉన్నారు తెలిసేందుకే? దావీదును ప్రేమించే ప్రజలు ఉన్నారు, దావీదు దగ్గర బలాఢ్యులు ఉన్నారు. ఎవరున్నారు? దావీదును ప్రేమించేవారు ఉన్నారు, దావీదు దగ్గర బలాఢ్యులు ఇరుపక్కల ఉన్నారంటండి. రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచు వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా,
చిపో చిపో, నీ వేళ వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీద రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు కనుకనే నీ మోసములో నీవు చెక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సెరూయా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క, నా ఏలిన వాడవును రాజునకు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదను అని. నువ్వు దేనికి స్తోత్రం. దావీదు దగ్గర ఉన్న వారిలో చాలా మంది కోపం వచ్చి, కానీ ఈ వ్యక్తి వచ్చి అన్నాడు, ఇదిగో నీ సెలవైతే. ఎవడాడు? ఇంత గొప్ప రాజువైన నిన్ను చెప్పిస్తున్నాడు, ఎవడాడు? ఒక్కసారి సెలవివ్వు, వాడి దగ్గరికి వెళ్ళి తల నరికేసుకొచ్చేస్తాను అని అడిగాడు అంటాడు. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏం పొందు? ఏం చేయాలంట? ఏమంటున్నాడు? ఏం మనిషి అండి దావీదు? ఏమంటున్నాడు? వాడిని శపించనివ్వండి, వాడిని తిట్టుకొనివ్వండి, ఏమనుకుంటాడు అనుకునివ్వండి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా, నీవెలాగను ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అబీషైతో తన సేవకులందరితో పలికిందేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీర్చుచుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారం చేయడం ఏం ఆశ్చర్యం? వాని జోలికి మానండి. యెహోవానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయండి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అంతటా దావీదును అతని మార్గమును వెళ్ళిపోయిరి. వాళ్ళు వెళ్ళిపోచుండగా షెమీయా అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు, అతని మీదకి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచు ఉండేను. దానికి స్తోత్రం కలుగును. దావీదు ఏమన్నాడు? అందుకే చాలా ఓర్పుతో ఉన్నాడు. ఏం కనబడింది దావీదులో? మీకు ఓర్పు కనబడిందా లేదా? మాటకి మాట బదిలిచ్చాడా? గడిచిన దినాల్లో ఒక వీడియో చూసాం. ఎవరో ఒక రాజకీయవేత్త ఓటేసేవాడిని కొట్టుకొట్టగానే, ఈడీలో కొట్టుకొట్టగానే వాళ్ళ తరపులు అందరూ చితకబాదేశారు. అక్కడ ఏం జరిగిందా సిచ్యువేషను? అలాంటిది ఏమైనా జరిగిందా? గొడవ సంబంధించినటువంటి వాతావరణం విశ్రమించింది అక్కడ. వాడు రాళ్ళు కూడా ఇసురుతున్నాడంటే, ధూళేస్తున్నాడంట, శపిస్తున్నాడంట. ఇదిగో నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి ఇచ్చి పో అని తిడుతున్నా సరే, దేవుడు ఇచ్చాడేమో అలా తిట్టడానికి వదిలేండి. ఒకవేళ దేవుడు నా శ్రమను చూస్తే వాడు ఇస్తున్న శాపానికి బదులుగా మేలు చేస్తాడు. దేనికి స్తోత్రం. ఎవరికన్నా ఇలాంటి మనసు బైబిల్లో చూసారా? యేసయ్యకి తప్ప, తర్వాత అపోస్తులకు తప్ప. మోషే కూడా ఇలాంటి మనసు కలిగినాడు. దేనికి స్తోత్రం. ఉత్తమమైన పని చేశాడండి. అందుకే దేవునికి నచ్చాలంటే కొన్ని ఉత్తమమైన లక్షణాలు మనలో ఉండాలి. అదవుతుందా? మనం నచ్చేసామని మనం బిరుదించుకోవడం కాదు, కానీ దేవునికి నచ్చాలంటే కొన్ని ఉత్తమమైన లక్షణాలు మనలో ఉండాలి. ఇది వెంటనే వచ్చేస్తుందని నేను చెప్పను, కానీ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను మీకు చెప్పే పనులన్నీ కూడా మీరు ప్రయత్నం చేయాలని చెప్తున్నాను. ఆత్మ బలము కావడానికి మనం ప్రయత్నం చేయడానికి ఈ లక్షణం మనలో ఉండాలి. ఏంటంటే ఓర్పు. అసలు భయంకరమైన ఓర్పు కలిగిన వాళ్ళం మనం. భూదేవికి ఉన్నంత ఓర్పు మనకు ఉందా? ఎంత ఓర్పు ఉందమ్మా? చెప్పండి అమ్మా, ఎంత ఓర్పు ఉందా లేదా? మంచోళ్ళు అయితే మీరు అందరూ. నాకు లేదండి. ఏం కలిగి ఉండాలంటే మనం తెలుసా? దేవుడు సెలవు ఇచ్చాడేమో. ఒకవేళ నాకు శ్రమ వస్తుంది ఈ విషయంలో, నా దేవుడు దాన్ని మేలుగా చేస్తాడు. దేనికి స్తోత్రం. ఎవరు చాలామంది అనుకుంటారు, ఎవరైనా ఏదైనా అనేస్తే మనకు తగిలేస్తుందేమో అనుకుంటారండి. దేవుడు దాన్ని తగలనివాడు తెలుసా. మనకి వాక్యం ప్రకారం నేను ఏదైనా చెప్పగలుగుతాను ఏంటంటే, నీ మీద కీడు రావాలన్నా మేలు రావాలన్నా దేవుణ్ణి దాటి రావాలి. అవునా? మన మీదకి కీడు రావాలన్నా మేలు రావాలన్నా అనారోగ్యం రావాలన్నా ఏదైనా ఎవరిని దాటి రావాలి? దేవుణ్ణి దాటి రావాలి. మనకు ముందుగా ఎవరున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడండి.
ఇప్పుడు దేవుడు నీ యథార్థతను చూసినప్పుడు, దేవుడు నీ పవిత్రతను చూసినప్పుడు, దేవుడు నీ విశ్వాసం చూసినప్పుడు, ఇతరులు నీకు ఎంత కీడు చేయాలన్నా సరే దాన్ని మేలుగా ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తాడు దేవుడు. ఎలా మారద్దంట? చాలామంది ఆటల మీద రాసుకుంటారు. ఏం రాసుకుంటారు? మీ ఏడుపులే మా దీవెనలు. ఎవడు ఎడుతాడు వాడి గురించి మనకు అవసరమా? మన పనులే మనకు సరిపోట్లా, ఆటో అంగ చూసి ఎడుతూ కూర్చుంటారా? ఎదవ కొట్టేసులు ఎక్కువైపోయినాయి జనాలకి. ఏమ్మా అవసరం లేదు. నువ్వు దేవుని విషయంలో, విశ్వాస విషయంలో, ఆత్మీయ విషయంలో కరెక్ట్గా ఉన్నావు అనుకో, నిన్ను ఎవడేమనుకుని పక్కకు దోసి అనవసరం ఏం లేదు. ఎందుకంటే దానికి బదులుగా మేలైన కార్యాలు ప్రభువు నీకు చేస్తాడు. అంతే. దేనికి స్తోత్రం కలుగునుగా. దావీదు అదే మాట పలికాడు అక్కడ. మీరు ఎవరేం మాట్లాడకండి, మీరు ఎవరేం చేయదు. దేవుడు అవకాశం ఇచ్చాడేమో, దేవుడు అవకాశం పోతే ఏమవుద్ది? ఏమండి? ఇప్పుడు మోషేను అనడానికి వాళ్ళు అవకాశం తీసుకున్నారు. ఏం చేశాడు దేవుడు? వాళ్ళని ఏం చేశాడు? శపించాడా? అంతే. దేవునికి వదిలేసుకోవడం. ప్రతిదీ మనం దేవునికి వదిలేసుకున్నాం అనుకోండి, దేవుడు వేసే దెబ్బ దేవుడు వేస్తాడు. ఒక మాట ఉంది తిమోతి రాసిన పత్రికలు అనుకుంటా, మీరు కోపపడద్దు కానీ దేవుని ఉగ్రతకు చోటు ఉన్నాను. ఎవరికి చోటు ఇవ్వాలి? దేవుని ఉగ్రతకు చోటు ఇస్తేనండి వెనక్కి తిరగదు. లేదండి నేనే తీసుకుంటాను అవకాశం, నేనే చూసుకుంటాను అన్నాం అనుకోండి, చూసుకోరా నేను అంటే అది ఎప్పటికి తేలదు. కోర్టు విషయాలు తేలుతాయా? తరతరాలు ఎడుతారు అక్కడే. పనులు అవ్వండి. దేవునికి అప్పగించి చూడు ఒకసారి. దేవునికి అప్పగించి చూడు పరిస్థితులు ఎలాగ ఉంటాయో. దేనికి స్తోత్రం కలుగునుగా. దావీదు ఎవరికి అప్పగించాడు పరిస్థితుల్ని? సౌలు చంపడానికి వస్తూ ఉండేవాడండి. ఇంకో మాట ఉంది, అందులో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 5-6 వచనం చదవండి. మొదటి సమూయేలు 24:5-6. 24వ అధ్యాయం 5-6 వచనాలు. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సునొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాడు. దేనికి స్తోత్రం. సౌలు అండి ఎన్నిసార్లు దావీదుని చంపాలని మనసు కలిగాడు. ఏమండి ఎక్కడి నుంచి కొండ మీద సౌలు ఉండేవాడంట, ఆ కొండ కిందేమో దావీదు ఉండేవాడంట. ఇక్కడి నుంచి ఎటీసిరాడు అంటే తప్పిపోయేది. ఇలా పక్క నుంచి వెళ్ళేది. మనం చూద్దాం చూడండి గ్రాఫిక్స్, జిక్ జిక్ అని లా తప్పించు అలాగే వెళ్ళేది పక్క నుంచి. ఆ పక్క నుంచి వెళ్ళినప్పుడు పారిపోయాడు. ఒకరోజు రాత్రికాల సమయంలో దేవుడు సౌలును అప్పగించేశాడు. గుహలో పడుకున్నాడు, సైలెంట్గా దిగాడు. వెళ్ళి సౌలు వస్త్రపు చెమ్మును కత్తిని తీసుకొచ్చాడు. పైనుంచి అరుస్తున్నాడు, ఓ నా ప్రభు అయిన సౌలా అనగానే, ఓ నా కుమారుడా దావీదు నువ్వేనా? ప్రేమ పలుకులు మాట్లాడడం మొదలెట్టాడు. ఇదిగో నిశ్చయంగా ఈ రోజున దేవుడిని నాకు అప్పచెప్పాడు తెలుసా. సార్ చూసుకో, నీ వస్త్రపు చెంగును కత్తిరించేసి నేను. ఇంకోటి అన్నాడు, ఆ వస్త్రపు చెంగును కత్తిరించినందుకు కూడా మనసు నొచ్చుకుందంటాడు. ఏమని వచ్చుకుందంట? ఏం మనసు అండి దావీదు? దుర్మార్గమైన మనసు. దుర్మార్గమైన మనసేనా? దుర్మార్గమైన మనసేనా దావీదే? ఏమండి వస్త్రపు చెంగు కత్తిరించినందుకు బాధపడ్డా. మనమేం పక్కింటోమే కోపం వస్తే సైలెంట్కి వెళ్ళిపోయాలి, బట్టల మీద వేసేస్తాం చింపేస్తాం, కాకిరెట్ని ఏం చేస్తాం చేస్తావా? మీరు మంచి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదులేండి. క్షమించే మనసులు కలిగి దావీదు కంటే ఎక్కువ క్షమించే మనసులు మీకు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అసలు ఎవరినో ఈ పన్నెత్తి మాట అంటారా? అసలు అంటారుగా. మీరు చాలా మంచి వాళ్ళండి మీరు అందరూ కూడా. దేవునికి స్తోత్రం. దావీదు అంటే క్షమించాడండి. అక్కడ చూడండి ఒక ఏమంటే, దేవుని అభిషేక్తుడు కాబట్టి అతను ముట్టుకొని నేను ఏమన్నాడు, నేను దేవుడు నాకు అప్పగించాడు, అయినా సరే నీ మీద నేను చేయవేయను. కానీ సౌలు ఎన్నిసార్లు దావీదును అప్పటికి కూడా తర్వాత కూడా మీరు చూడండి ఇంకా ప్రయత్నం చేశాడు చంపడానికి. ఎవరిచ్చారు తెలుసా దెబ్బ సౌలుకి? దేవుడే వేసాడు. ఎవరిచ్చారు? దేవుడే వేసాడు దెబ్బ. కాబట్టి దేవునికి అప్పగించుకోవాలి. ప్రతి పనిని, ప్రతి విషయాన్ని దేవునికి అప్పగించుకుంటే ఆయన కార్యం చేయడం జోక్యం చేసుకుంటాడు. నీ జీవితంలో మంచి జరగాలన్నా, నీ జీవితంలో చెడు జరగాలన్నా ఆయన చేతుల్లోనే ఉంది. కాబట్టి నువ్వు దేవునికి జాగ్రత్తగా నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే
ప్రభువుకి ఇష్టపూర్వకముగా నీ జీవితాన్ని మలుచుకోగలిగితే ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మార్చగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అనుకోవచ్చు ఏమండి ఇవన్నీ కట్టుకథలండి ఏం మారవండి. కాదు, నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు. నమ్మం కదా సరిగ్గా. మనం నమ్ముతావా? ఒకరోజు చూస్తాం, 2 రోజులు చూస్తాం, తర్వాత చూడడం ఇంకా కాదు. నీ జీవితకాలం అంతను దేవుని కార్యాలకు చోటివ్వు. దేవుడు చేసే గొప్ప కార్యాలు నువ్వు చూడడం ప్రారంభించగలిగితే ఇంక నువ్వు దేవుని కార్యాల మీద నువ్వు ఆధారపడతావు అన్ని విషయాల్లో కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మాట చూసుకుందాం. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 32 నుంచి 35 వరకు. 1 సమూయేలు 25 32 నుంచి 35. అందుకు దావీదు, నాకు ఎదురు పరుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినము నా ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడిని యెహోవా జీవము తోడు తెల్లవారులోగా నా బాలునకు మగవాడొకడును విడవబడున్న మాట నిశ్చయం అని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానముగాని ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పెను. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి, నాబాల్ అనే వ్యక్తి, దుర్మార్గుడు అంటాడు. అడికి ఆ పేరు కరెక్ట్ అంటండి. పైన రాయబడింది నాబాల్ అనే దానికి అర్థం ఏంటంటే మొరటోడు అంట. జస్సులాగా మొరటోడు. జస్సు మొరటోడేనా? ఎవరున్నారు మొరటోళ్ళు ఇక్కడ అంటే అలాంటోడంట. అడికి ఆ పేరు కరెక్ట్ అంటే అలా ఆవిడ అందండి. ఆడి పేరు నాబాలు, మొరటోడు. ఆడి కరెక్ట్గా పెట్టింది వాళ్ళ అమ్మ పేరు. అది దావీదు ఆ ప్రదేశానికి వచ్చి కొంచెం నీళ్ళు ఎవరా, కొంచెం ఆహారం ఎవరా అంటే నీకెందుకు ఇవ్వాలరా, ఎందుకు ముందు మేలు పొందినంటాడు. నీకెందుకు ఇవ్వాలరా అంటే దావీదికి సైన్యానికి కోపం వచ్చిందంటే. కోపం వస్తే చంపడానికి ఆలోచిస్తున్నాడు దావీదు. ఈ లోపు నాబాలు భార్య అయినటువంటి అబీగయిలు ఏం చేసిందంటే వెళ్ళి, అయ్యా ఆడు మొండోడండి, మొరటోడండి, ఎలాంటి దుర్మార్గుడు అండి, ఆడి గురించి పట్టించుకో, దయతో క్షమించండి, మీరు నాకు ఒక ప్రమాణం చేయండి అంటే మా ఆయన మీద చెయ్యొద్దు, మా ఆయన్ని చంపొద్దు, మా ఆయన్ని ఏం చేయొద్దు అని చెప్పి బతినాడుతుంటే దావీదు లే నువ్వు ఇప్పుడు లేకపోతే చంపేస్తా నేను కూడా అన్నాడా? ఏమన్నాడు? శాంతం పరిపాడు. నిన్ను నా దేవుడు పంపించాడమ్మా, నువ్వు ఆశీర్వదించబడదువు గాక. దేవుడు ఈ పని జరగకుండా ఆయన కార్యం, జీవము కలిగి దేవుడే కార్యం జరిగించాడు. ఇదిగో నేను నీకు మాట ఇస్తున్నాను, ఒకవేళ నువ్వు రాకపోయి ఉంటే మాత్రం నాబాలు నాకు ఒక్క మగోడు కూడా దొరుకుండేవాడు కాదు, అంతలా చంపేవాడిని అన్నాడు. అంటే ఒక మాట ఇచ్చాడండి. ఏంటి ఆ మాట అంటే, నాబాలు నేనేమి చెయ్యను. మాట మీద నిలబడ్డా లేదా? మనం నిలబడతావా? దేవుని మీద ఎన్ని మాటలు చెప్తావో నిద్ర వచ్చేస్తుంది పాపం. జస్ట్ పొద్దున్నే కంప్యూటర్ క్లాస్ లీటర్ అన్న ఆయన పడుకుని పోతున్నాడు. మనం ఎన్నో మాటలు దేవునికి చెప్తాం. అవునండి ప్రభు, నేను ఈసారి ఇలాగ ఉంటాను, అలాగ ఉంటాను, ఇలాగ ఉంటాను, అలాగ ఉంటాను, చాలా మందితో మాటలు చెప్తాం. ఈసారి ఇలాగ చేస్తానమ్మా, అలా చేస్తానమ్మా అంటారు. కానీ ఒక్క మాటలో కూడా మనం నిలబడలేం. కానీ ఒక మాట ఉంది దేవుని దగ్గర, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మరి ఆయన ప్రజలుగా ఉన్న మనం ఏం చేయాలి? దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులమై ఉండాలి. అవునా? ఇప్పుడు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అంటే దేవుడు ప్రజలు ఏమై ఉండాలి? నువ్వు మాట ఇస్తే నెరవేర్చేవాడవై ఉండాలి, మాట ఇస్తే నెరవేర్చేదానివై ఉండాలి. దేవునికి ఎన్నో మాటలు ఇచ్చాం, ఎన్ని నెరవేర్చాం? అన్నీ మర్చిపోతామండి, అన్నీ మర్చిపోతాం. రాత్రి అన్నది పొద్దున్న మర్చిపోతాం. అవునా కదా? మతిమరుపు ఎక్కువ మనకి. ఆ ఫలంలో ఏముందో కానీ ఆదమమ్మలు తిన్న ఫలం మతిమరుపు ఉంటుంది ముందు. అందులో మంచి చెడులు పక్కనట్టేస్తే ముందు మతిమరుపు ఎక్కువ ఉంటుంది మనకి. అవునండి? దేవునికి మాట ఇచ్చి నెరవేర్చే వారంగా మనం ఉండాలి. దావీదుకున్న గొప్ప లక్షణం ఏంటంటే మాట ఇచ్చి నెరవేర్చాడు. కానీ దావీదు పక్షంగా జరిగిన మాట ఏంటో చూడండి. 38వ వచనం చూడండి. 10 days అయిన తర్వాత
యెహోవా నాబాలును మొత్తగా అయిపోయాడు. మొండోడు దేవుడు ఏం చేశాడు? వేసాడు అంతే. మనుషులు దావీదు కోపం తెచ్చుకున్నాడు. దావీదుని అంత భయంకరంగా అవమానించాడు. గొప్ప రాజు అండి దావీదు. సాధారణ దేవుడు చూడండి, దేవుడు అభిషక్తులను ఎవరైనా అవమానపరిస్తే దేవుడు ఊరుకోడు. వాళ్ళు ఊరుకున్నా సరే. మోషేని అవమానపరిచారు, మోషే ఊరుకున్నాడు. ఎవరు ఊరుకోలే? ఎవరు ఊరుకోలేదు? దేవుడు ఊరుకోడండి. దావీదుని అవమానపరిచిన నాబాల్ని 10 రోజులు చూశాడు దేవుడు. చూసిన తర్వాత ఆ మొరటోడిని ఒకటి వేసాడు, అంతే అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు వలె మనము మాట ఇచ్చి ఆ మాటను నెరవేర్చే వారమై ఉండాలి. నువ్వు ఎవరికైనా ఒక మాట ఇస్తున్నావంటే నువ్వు మర్చిపోయేస్తున్నట్టుగా ఉండకూడదండి. ఆ మాటకు నువ్వు విలువ ఇవ్వాలి. దేవుడు ఎలాగైతే ఆయన మాటకు మన దగ్గర ఆయన వాగ్దానాన్ని ఇచ్చి ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నాడో, దేవునికి మనం చాలా తీర్మానాలు చేసుకుంటాం, చాలా మాటలు చెప్తాం. ప్రభువా నన్ను ఇలాగ ఉంటాను అలాగ ఉంటాను, కానీ ఉండలేకపోతున్నాం. ఎందుకంటే నువ్వు నీవిచ్చిన మాటకే విలువ ఇవ్వట్ల. ఎవరి మాటకే? నీ మాటకి నువ్వు విలువ ఇవ్వకపోతున్నావు. లేదు, ఆ మాటకు నువ్వు చెప్పిన మాటకు నువ్వు విలువ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆ మాటకు కట్టుబడి ఉంటావు. నువ్వు ఒక ప్రమాణం చేస్తుంటే ఆ ప్రమాణానికి నువ్వు విలువిస్తే ఖచ్చితంగా ఆ ప్రమాణాన్ని నువ్వు కట్టుబడి ఉంటావు. నిజమైన దేవుని ప్రజలైనటువంటి వారు మాటకు ప్రమాణమునకు కట్టుబడి ఉండేవారుగా ఉండాలి. దావీదు అటువంటి లక్షణం కలిగిన వాడు. అలాంటి ఉత్తమమైన లక్షణాన్ని దావీదు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చదువు 2వ సమూయేలు గ్రంథము 13వ వచనము, 12వ అధ్యాయం 13వ వచనము. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనము. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావక ఉండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. ఒకసారి ఆగుదాం. చాలండి, చాలు. దేనికి స్తోత్రం. దావీదుకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే పాపమును ఒప్పుకునే లక్షణం. చెప్పండి, అందరూ చెప్పాలి. ఇది అందరికీ ఉండదండి. ఉంటుందా? చెప్తున్నాను. సౌలు ఒక పాపం చేశాడా? ఒప్పుకున్నాడా? కప్పుకున్నాడా? ఏమండి? సౌలు ఒప్పుకున్నాడా? కప్పుకున్నాడా? నేను నా కోసం తెచ్చుకోవాలా, దేవునికి బలవడానికి తెచ్చా. అసలు దేవుడు అక్కడ దేన్ని బతకనివద్దో, దేన్ని ముట్టుకోవద్దు అని చెప్తే బలమైనటువంటి మనుషుల్ని, యవనస్తుల్ని, రాజుని చంపకుండా, ఏమండి, తర్వాత బలమైన పశువుల్ని, ఎడ్లను, గొర్రెలను, ఒంట్లను తీసుకొచ్చి పెట్టుకున్నాడంట. మూలని సౌండ్లను పడుతుంది, మెహే అబ్బా అని చెప్పి పడుతున్నాయంటండి. అవన్నీ కూడా ఏంటి సౌండ్ లేట్ అన్నాడు సమూయేలు వచ్చి. అయ్యా యెహోవాకు బలిద్దాం తెచ్చా, దేవునికి బలిష్టమా? ఒకడు మాట వినకుండా బలులు అర్పితే దేవుడికి ఇష్టం అనుకుంటున్నావా నువ్వు? దావీదు కూడా ఒక విషయంలో తప్పు చేశాడండి. తప్పు చేసి తన హృదయము వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వాడే తెలియక జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను పంపించి తన తప్పును తెలియపరిచిన వెంటనే, అవును నేను తప్పు చేశాను, ఒప్పుకున్నాడు. తప్పు చేయడం ఒక ఎత్తు అయితే, తప్పును కప్పుకోవడం ఇంకా భయంకరమైనటువంటి స్థితి అది. క్రైస్తవులు తప్పును కప్పుకునేవారుగా ఉండకూడదు, కానీ దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో మనం చేసిన తప్పిదములను ఒప్పుకొని క్షమాపణ పొందుకునేవారుగా ఉండాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొకటి, దావీదు ఒప్పుకోవడం మాత్రమే కాదు, దాన్ని విడిచిపెట్టాడు. మనం ఒప్పుకుంటాం, విడిచిపెట్టాం. ఏం చేస్తామండి? ఒప్పుకుంటాం, మంచోళ్ళే, కొంచెం మంచోళ్ళే, మరీ అంత మంచోళ్ళని నేను చెప్పను, కానీ కొంచెం మంచోళ్ళే ఒప్పుకుంటాం. కానీ 3 స్టేజ్లండి. తప్పుని ఒప్పుకోకుండా కప్పుకునేది చాలా భయంకరమైన పరిస్థితి. ఏం చేయలే? కొంచెం నీళ్ళు కొట్టండి మొహం మీద కుర్రోడికి. ఇంకొక 4 రోజులు అయితే ఎగ్జామ్ ఉందనుకోండి, కష్టపడిపోతున్నాడు. ప్రార్థన చేయండి కొంచెం పిల్లడి కోసం. ఎన్ని భారాలు ఎట్టేశారు తల్లిదండ్రులు పిల్లడి మీద. ఏమండి, యవనస్తులకి ఎవరికి లేని భారం అంతా నీకే ఉంది. చక్కగా పడుకుని పోతుంది. ఇంట్లో ఎగుతున్నావా? నువ్వు ఎగుతున్నావా? ఫోన్లే, తప్పులేదు. నువ్వు పడుకోవే, మరి వచ్చే పడుకుంటున్నావా? అక్కడ పడుకుంటున్నావా? అక్కడ పడుకుని పోతుందా? ఫోన్లు ఎక్కడో చోటు పడుకోండిలే, కానీ ఇక్కడ పడుకోకండి ముందు. మంచి దేవునికి స్తోత్రం కలుగునగా. ఏమంటే తప్పుని ఒప్పుకోకుండా లేదా తప్పుని విడిచిపెట్టి మరలా దాన్ని పట్టుకోవడం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేదు. మొదటిది ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధిలో నీ తప్పుని
ఒప్పుకోవాలి. అధికమైన కీడు రాకముందే మనం ఒప్పుకుంటే ఇంకా మంచిది. దావీదు కీడు వచ్చిన తర్వాత ఒప్పుకున్నాడు. ఎప్పుడు ఒప్పుకున్నాడు? అవునా కదా? పైన చూడండి, అయితే ఈ కార్యము వలన యెహోవా దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలిగజేసు కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిన. పైన ఇంకోటి ఉందండి, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. అదొక శాపం వచ్చింది. ఏమొచ్చింది? వంశాల మీదకి వచ్చేసింది శాపం. చాలా జాగ్రత్త అండి. మొన్న ఒక మాట చదువుకున్నాం, నీ వలన నీ తరాలు ఆశీర్వదించబడాలి. ఇక్కడ దావీదు వలన కృప వచ్చింది, పక్కన ఎడితే ఇంకోటి వచ్చింది. పైన ఏమొచ్చింది? శాపం వచ్చిందండి. కీడు వచ్చిన తర్వాత ఒప్పుకున్నాడు. దేవుని వాక్యము మనకు ముందుగానే తెలియపరచబడుతున్నప్పుడు కీడు రాకముందే మన తప్పిదమ్ములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ కలిగి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఆఖరి మాటలు చెప్తున్నాడు, మన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒప్పుకోవాలండి. చిన్న విషయమైన పెద్ద విషయమైన తప్పిదమును మనం దేవుని దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. దేవుడు అక్కడ దావీదు 3 విషయాలు చూడండి. ఒకటి, తప్పు ఒప్పుకున్నాడు. రెండవది, తప్పుని విడిచిపెట్టి మరలా చేయలేదు. కాబట్టి ఆ విడిచిపెట్టడం వల్ల దేవుని కనికరం దావీదు మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ జీవితంలో నీవు దేవుని దగ్గర తప్పును కప్పుకునే పరిస్థితి ఉండకూడదు. ఆదామవ్వలు ఏం చేశారు? నువ్వు ఇచ్చావు కదా, నేను అడిగానా? ప్రశాంతంగా ఉన్న ప్రాణాన్ని పాడు చేసావు. ఏమన్నాడండి ఆదాం? ఏమన్నాడండి? నువ్వు ఇచ్చావు ప్రభా. ఎందుకు ఇచ్చావు ప్రభా? రాత్రులు మొగలు ఏడిసే ప్రార్థన ఇదేనండి. పెళ్లి కాని వాళ్ళకి ఓ బాధ, పెళ్ళి అవ్వట్లేదు ఏంటి ప్రభా. అయిన తర్వాత తెలుస్తుంది. అంటే పెళ్లి లైసెన్స్ వచ్చిన తర్వాత కొంచెం మొగలు జ్ఞానం కలిగించే మాటలు రాసుకుంటున్నానండి. మరి అది కూడా అనకపోతే ఇంకెవడేం చేయలేడు కదా. అవునా? మంచి చెప్తే కరెంట్లో వేయలేటగా అని చెప్తాను. జస్వంత్ అక్కడ ఉన్నాడు, లేదయ్య గారు నేను పెడతానన్నా, నేనేం చేస్తాను అండి? అంతనా? ఏం చేయాలి? అర్థంలో బుర్రలో క్లాట్లు పడిపోతాయేమో అనిపిస్తుందండి ఒక్కోసారి. మీరందరూ మంచి వాళ్ళు, మీ భర్తలు హింసించాలనుకుంటున్నాను నేను. ఏమండి, మీకు అనేకమైన ఆలోచన వల్ల వెంటనే షిఫ్ట్ అవ్వగలుగుతారు. ఒకటే ఆలోచన పడిపోతారండి. ఇక్కడ ఆదామను, నువ్వు ఇచ్చావు ప్రభా, నువ్వు ఇచ్చింది తీసుకొచ్చి నాకు ఇచ్చింది నాయన, నేనేం చేస్తాను? తప్పు కప్పుకున్నాడా? ఆదాముతో డైరెక్ట్గా చెప్పాడు, బాబు ఆదామా అన్నీ తినరా నేను, ఇన్ని ఉన్నాయిరా నీకు, అందులో డ్రాగన్ ఫ్రూట్ ఉంది, కాయ 100 రూపాయలు రా బాబు, ఫ్రీగా తినరా. కివీ ఫ్రూట్ 4 కాయలు 100 రూపాయలు, ఫ్రీగా తినరా. అంటే ఇంకా అవకాడో ఉంది, కాయ 100 రూపాయలు, ఫ్రీగా తినరా. అంటే ఏది కావాలన్నాడు ఇంతకీ? బాబు ఆయన బాగానే ఉన్నాడండి, ఈ అమ్మగారు ఉంది కదా, ఏదైతే కాస్ట్లీయో అదే కావాలంటే తీగుడు కూడా వెళ్ళి వద్దన్న పని చేసుకొచ్చింది, తీసుకుంది. ఈ దృష్టి అంతా అక్కడ ఉంది. అందుకని నీ దృష్టి ఎప్పుడైతే లోకం మీద ఉందో అప్పుడే సాతానుగాడు నీతో మంచి మాటలు పలకడం ప్రారంభిస్తాడు. చక్కగా వాళ్ళ ఆయన పక్కన కూర్చొని అష్టాచమ్మో డాడీ ఆట ఆడుకుంటే ఈ బాధలు ఉండేయా అండి? అంతే కదా, చక్కగా కూర్చొని ఆడుకోవచ్చు కదా. ఆడడం మానేసి ఏం చేసింది? ఇప్పుడు అప్పుడేమైనా పని ఉందా? వ్యవసాయం చేయాల్సిన పని ఉందా? గొర్రెలు కాసుకునే పని ఉందా? వంట చేసే పని ఉందా? అంట్లతో పని ఉందా? బట్టలు ఉతికే పని ఉందా? ఏం పని లేకుండా ఏం చేస్తున్నావు పొద్దు నుంచి? ఈ లోపు ఆదాంతో మాట్లాడడం మానేసి ఈ సర్పం అక్కడే కూర్చుంది, కాసుకు కూర్చుంది. నీ మనసు ఎప్పుడైతే లోకం వైపు మళ్ళుద్దో సాతానుగాడు నీతో మంచి మాటలు మాట్లాడడం ప్రారంభిస్తాడు. పర్లా చేయి, ఎంతమంది చేయట్లేదు, తప్పేముంది అని మంచి మృదువైన మాటలు చెప్తా ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది నీకు? అమ్మో నా పక్షాన మాట్లాడాడు ఒకడు ఉన్నాడు, నా ఆలోచనలు తగినట్లుగా మా మనసులు కలిసాయి, మా ఆలోచనలు కలిసాయి, ఇంకా మేమిద్దరం ఒకటే ఏక శరీరంలో అన్నట్టుగా వెళ్ళిపోయింది ఆవిడ. తీసుకుని తినడం కాక ఆదాం కూడా ఇచ్చింది. ఇప్పుడు అన్నది, నన్ను ఆ సర్పం మోసపుచ్చింది. ఎప్పుడు తెలిసింది మోసమని? ఎప్పుడు తెలిసింది మోసమని? తినకముందు తెలిసిందా?
తినకముందు అసలు, ఎందుకంటే అప్పుడు రమ్యమైనదిగాను కళ్ళకి అందముగాను ఎప్పుడు కనబడింది? ఆ మాటలేమో రమ్యముగా సౌందర్యంగా కనబడినాయా? అండ్ తప్పు చేసిన తర్వాత దేవుడు ఒకరికి వస్తుందని తెలిసిన తర్వాత నన్ను మోసం చేసింది అంటదా? మోసపోకుడు దేవుడు విక్రింపబడ్డో, మనుషుడు ఏది విత్తునో ఆ పంట నువ్వు చేసావు కదమ్మా. స్త్రీలు భయంకరమైన భారం ఎప్పుడు కనిపించడానికి కారకురాలు ఎవరు తెలుసా? వెళ్ళాక వేసుకోండి గట్టిగా. పరలోకంలో కూడా భార్యాభర్తలు ఉంటారండి? ఉంటారా? ఉంటారా? అమ్మయ్యా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరలోకం కోసం ప్రాకులాడపడదాం. నరకంలో ఉంటారండి? నరకంలో ఉంటారా? అక్కడ ఎవరి బాధ వాళ్ళదే, ఉన్నా సరే పరిస్థితులు వేరేగా ఉంటాయి. పరలోకంలో ఇంకా ఒకటే నువ్వు నాకు సంబంధం లేదు, నేను దేవుని దగ్గర ఉన్నాను అంటారు. ఇక్కడ పని చేయించుకున్నట్టే మినపప్పు తీసుకురా, కందిపప్పు తీసుకురా, సరిపోయింది. ఇంకా దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంతమందికి ఆ రోజులు కావాలి? పురుషులకి మెజారిటీ చాలా తక్కువ ఉందండి. అది ఒంటరి అయిపోయింది. ఎక్కడండి దావీదు గారు లేరండి? ఆయన అంటే కొంచెం చక్కగా మాట్లాడుకుందాం ఇద్దరు మాస్టర్ గారితో. దేవునికి స్తోత్రం కలిగిన. చూడండి, దావీదు తప్పు కప్పుకునేవాడుగా లేడు, కానీ తప్పు నొప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందుకున్నవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆఖరి మాట చూసుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నాకు నచ్చిన కొన్ని మాటలు మీకు చెప్పాను అంతే. 7వ మాట, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 28, 29. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 28, 29. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదువని నీవు నీ దాసుడని నాకు సెలవిచ్చి ఉన్నావే. నీవు దేవుడవు గనుక, దేవునికి స్తోత్రం. ఏమన్నాడు తెలుసండి? ప్రభువా, నువ్వు ఒక మాట మేలు చేస్తానని. నువ్వు దేవుడు, మనుషుడు కాదు. నువ్వు మాట్లాడేవంటే అది సత్యం. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము. ఎవరో చెప్పండి. దావీదు ఏం ప్రార్థన చేశాడు? బతిమలాడుకుంటున్నాడు అండి. ఎందుకంటే ఇందాక మనకు శాపం వచ్చిన చదివాం కదా. ఇక్కడ బతిమలాడుకుంటున్నాడు. ఏంటంటే, దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, ఎలాంటి ప్రార్థన చేసి చూడండి. నా తర్వాత నా పిల్లలు నశించిపోకూడదు. ఇందాక ఒక పాపం, దావీదు వలన ఒక శాపం వచ్చిందండి. ఏంటి అంటే, నీ బిడ్డల తరాల్లో యుద్ధాలు జరగక మానవు. సొలొమోను జీవించిన కాలంలో అండి దావీదు పొందుకున్నాడు ఒక శాపం. ఏంటంటే, నీ పిల్లల తరాల్లో యుద్ధం జరగక మాందన్నాడా. ఇప్పుడు సొలొమోను చేసిన భక్తిని బట్టి సొలొమోనుతో ఏమన్నాడంటే, ఇదిగో నీవు బ్రతికినంత వరకు కూడా నీ మీదకి ఎవడు రాడన్నాడు. వెంటనే మార్చుకున్నా లేదా? ఏమండి, సొలొమోను తన జీవితంలో పొందుకున్నటువంటి ఆ వాగ్దానం బట్టి సొలొమోను జీవించిన కాలంలో యెరూషలేములో సమాధానం ఏర్పడిందంట. దేవునికి స్తోత్రం. తర్వాత పడిపోయాడు. తన పరిపోవడం వల్ల తన పిల్లల దగ్గర నుంచి మొదలైపోయింది యుద్ధాలు. రాజ్యం విభాగించబడిపోయింది. ఎవడెవడో రావడం, చెరగొనిపోవడం, అక్కడ అన్యుల దగ్గరికి వెళ్ళిపోవడం, అన్య దేశాలకు వెళ్ళిపోవడం. అసలు అక్కడ యెరూషలేము మందిరం లేకుండా పోయింది. యెరూషలేములో మందిరం కూల్చివేయబడడం, మందసాన్ని ఎత్తుకుపోవడం, ఎన్ని భయంకరమైన పరిస్థితులు జరిగినాయి అంటే, సొలొమోను జీవించినంత కాలంలో ఉన్న సమాధానం ఇంకెక్కడా లేదండి. నీకు దేవుడు వాగ్దానం ఇవ్వాలి. సొలొమోను చేసినటువంటి భక్తి జీవితాన్ని బట్టి ఎలాగైతే వాగ్దానం వచ్చిందో, దావీదు చేసిన ప్రార్థనలు బట్టి ఎలాగైతే దేవుని వాగ్దానం వచ్చిందో, నీవు నేను చేసిన ప్రార్థనలకు మన తరాల మీదకి దేవుడు వాగ్దానం విడుదల చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. శాపం వచ్చిందండి, కానీ శాపానికి బదులుగా ఏం అడుగుతున్నాడు? ఇదిగో ప్రభువా, ఏదున్నా ఏది లేకపోయినా సరే నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి. ఇదిగో తెలుసా, గొప్ప విషయం చెప్పనండి మీకు. దేవుని సన్నిధిలో శాపాలు కొట్టివేయబడతాయి. ఎంతమంది నమ్ముతున్నారు?
దేవుని సన్నిధిలో ఏం పడతాయి? ఎంత భయంకరమైన శాపం నీ మీద ఉన్నా, ఎంత భయంకరమైన శాపం నీ పితరుల ద్వారా వస్తున్నా సరే, యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు క్రీస్తు ప్రభు రక్తము ప్రతి శాపమును కూడా కొట్టివేస్తుంది. దేవుని అడగాలి, ప్రభువా నా పితరుల ద్వారా వస్తున్న శాపం ఏదైనా మా మీద ఉంటే ఆ శాపాన్ని కొట్టివేసే. కొన్ని వెనకాల వస్తూ ఉంటాయండి, వస్తాయి. ఆ శాపాన్ని కొట్టివేయమని నువ్వు దేవుడిని అడగాలి. దావీదు అడుగుతున్నాడు, ఇదిగో నువ్వు మేలు చేస్తానని వాగ్దానం చేస్తావు, నువ్వు మాట ఇచ్చే దేవుడు, నీ మాట సత్యం కనుక నా బిడ్డలందరూ, నా పిల్లలు, నా సంతానము, నా వంశము నీ సన్నిధిలో ఉండాలి. దేనికి స్తోత్రం. అలాంటి మనసు కావాలండి మనకు. పోతే బాగుంది, ఎలాగెళ్తే నాకు ఎందుకని వదిలేసేయకూడదండి. దేవుని దగ్గర బతిమలాడుకునే మనసు మనకు కావాలి. ఒక శాపము దావీదు ద్వారా వచ్చినా సరే దావీదు విడిచిపెట్టాడా? ఏమండి, దానికి గంట రెట్టింపైన ఆశీర్వాదం కోసం ప్రార్థన చేశాడు. యుద్ధాలు వస్తే వచ్చినాయి, కానీ ఎక్కడున్నారు ఇలా? దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు. ఎక్కడున్నది నిజమైన ఆశీర్వాదం తెలుసా? దేవుని సన్నిధిలో. ఎంతోమంది దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నారండి, ఎంతోమంది దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? వారు ఆ ఆశీర్వాదాన్ని కోల్పోయారు. దేవుని సన్నిధిని మనం చాలా చిన్నగా చూస్తాం. వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి. దేవుని సన్నిధి కంటే కూడా ఆ ఫంక్షన్కి ఎక్కువ విలువిస్తారు చాలామంది. అవునా? వాళ్ళు భోజనాలు ఉన్నాయనుకోండి, ప్రభు ఒకసారి వచ్చి కనబడిపోయి అలాగంటారండి, ఎవరికి వేసేయక వాళ్ళ ఫంక్షన్ ఉంది, వేసేయ్యా ముద్దెట్టేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఏంటది అసలు? దేవునికి ఇచ్చే సమయం అదా? దేవునికి ఇచ్చే విలువదా? దేవునికి విలువ ఎక్కువ ఇస్తున్నావా, దేవునికి లోకానికి ఎక్కువ విలువ ఇస్తున్నావా? ఏమండి, మనం చేసే ఆ కార్యాన్ని బట్టి దేవునికి ఎంత విలువ ఇస్తున్నామో మనకు చాలా ఎక్కువగా అర్థమవుతాం. దేవుడు దాన్ని బట్టి ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి దావీదుకున్న 7 లక్షణాలు మరొకసారి గుర్తు చేసిన. మొదటిది ఏంటంటే స్తుతించే మనసు దావీదు కలిగి ఉన్నాడు. రెండోది దేవుని యందు బలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. అలాగే దేవుని శక్తిని, అతడు చేసిన గొప్పతనాన్ని కూడా దేవుని మీదకి అప్పగించడం, దేవుని ద్వారా మాత్రమే జరిగిందని చెప్పడం. మూడోది ఎన్ని మాటలు లోకం నుంచి వచ్చినా సరే ఓర్పుగా ఉన్నాడు. దేవుని అభిషక్తిని ఏం చేయకూడదని చెప్పి అతనికి క్షమించే తత్వం కలిగి ఉన్నవాడై ఉన్నాడు. తర్వాత మాట ఇచ్చి మాటను నిలబెట్టుకునే మనసు కలిగిన వాడై ఉన్నాడు. తర్వాత తప్పును ఒప్పుకొని విడిచిపెట్టే మనసు లక్షణం కలిగిన వాడై ఉన్నాడు. ఆఖరిగా ఏంటంటే తన కుటుంబం కొరకు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. దేనికి స్తోత్రం. ఉత్తమమైన లక్షణాలు అండి ఇవి. ఈ ఉత్తమమైన లక్షణాలు నీవు నేను కూడా కలిగి ఉండాలి. ఏదో 1-2 మిస్ అవ్వడం కాదు. ఆ 7 లక్షణాలు నీలో ఉండడానికి ప్రయత్నం చేయి. ఏం చేయాలి? మొదట పైకి లేవాలి, నిద్రలో కళ్ళగండం మానేయాలి. ఏం చేయాలి? కళ్ళడం మానేయాలి, కూర్చుని నిద్రపోవడం మానేయాలి. లెగిసి ప్రయత్నం చేయడం ప్రారంభిస్తే దేవుడు, ఇందాక మనం చదువుకున్నాం కదా, సమస్త విధములైన కృపను ఆయన మనకు విస్తరింప చేయగలడు. ఆఖరిగా మాట చూసుకుందాం, ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:7, 9:8. గట్టిగా చదువు. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఆమేన్. ప్రభువుని అడగండి, ప్రభువా ఈ స్థితిలో నేను వర్ధిల్లలేకపోతున్నా, నాకు సహాయం చేయండి. ఇస్తాడు ఎవడైనా? ఏమండి, దేవుని ఇలా ఎదగలేకపోతున్నాను, విశ్వాసం ఎదగలేకపోతున్నాను, ఆత్మీయతలు ఎదగలేకపోతున్నాను, మంచి కార్యాలు చేయలేకపోతున్నాను, ఉత్తమైన కార్యాలు చేయలేకపోతున్నాను ప్రభువా అని ప్రభువు దగ్గర నువ్వు గోజారుగా వెళ్తే ఖచ్చితముగా ప్రభు తన కృపను నీకు అనుగ్రహించి తన ఆత్మ ద్వారా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు. దానికి స్తోత్రం. అటువంటి ఉత్తమమైనటువంటి లక్షణములు కలిగినటువంటి సంఘముగా మనందరము మన కుటుంబాలతో మార్చబడదుముగాక, దేవునికి ఇష్టలుగా మనం మార్చబడదుముగాక. దేవుని యొక్క కృప మన తరముల మీద ఉండునట్లుగా ఆయన తన సన్నిధిలో మన తరములను నివసింప చేయునుగాక.